అందరికీ నా ఆత్మ నమస్కారాలు. EMC USA మల్టీలింగ్వల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే మనకి ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రేమతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మనం చక్కగా ఎంతో మంది గురువుల ద్వారాగా ఎంతో చక్కగా జ్ఞానాన్ని అందుకోవటానికి మనకి ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే స్వర్ణమాల పత్రిజీ గారికి ఆత్మ నమస్కారాలు తెలుపుకున్నాం. ఎందుకంటే వారు మనకి ఇంత చక్కటి అవకాశాన్ని ఒక్కొక్క గురువు ద్వారాగా ఒక్కొక్క విషయాన్ని నేర్చుకుని దాన్ని ఆచరణలో పెట్టి చక్కగా మన జీవన విధానం సుగమం చేయడానికి మనకి ఎంతో చక్కటి అవకాశాన్ని మనకి అందిస్తున్నారు. ఈరోజు మనతో మురళీమోహన్ కట్టం గారు మనతో ఉన్నారు. వారు 17 సంవత్సరాలుగా ధ్యానాన్ని చేస్తూ వస్తున్నారు. అంతేకాకుండా వారు యోగాలో పీజీ కూడా చేశారు. అలాగే యోగాలో చేసే అక్కడ ట్రైనర్స్ అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వటము, దాంతో పాటు ఏంటంటే వారు సేతు పుస్తకాలని 5 పుస్తకాలని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి చక్కగా అనువదించడం జరిగింది. అట్లాగే ఇంకా ఏంటంటే మనకి ఎన్నో జూమ్ సెషన్స్ ద్వారాగా ఎంతో లైట్ గురించి, వైలెట్ ఆ లైట్ గురించి ప్రతి ఒక్కరికి వారు నేర్చుకుని మనందరికీ కూడా చక్కగా అందిస్తూ ఉన్నారు. ఇంకొకటి crystaleangel.in అనే వెబ్సైట్ ద్వారాగా ఆయన క్రిస్టల్స్ ని మనకి అందరికీ కూడా, అంటే ఒక్క ఇండియానే కాదు US లో కూడా ప్రతి ఒక్కళ్ళకి అందించటం, అసలు ఆ క్రిస్టల్స్ యొక్క అంటే దాన్ని ఎలా యూజ్ చేయాలి, ఏం చేయాలి అని చెప్పి అందరికీ కూడా వివరించటం, దాని ద్వారాగా మన హెల్త్ కావచ్చు, మన ఇంట్లో ఉండే అవసరాలకు కావచ్చు, ఆ క్రిస్టల్స్ ఎలా యూజ్ అవుతాయి, ఇదన్నీ కూడా మనందరికీ ఎంతో చక్కగా వివరించడానికి ఇవాళ మన ముందుకు వచ్చారు. వారికి ప్రేమతో మన నమస్కారాలు తెలుపుకుంటూ, ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. అందరికీ నమస్కారం మాస్టర్. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి హృదయపూర్వకమైన నమస్కారాలు. థ్యాంక్ యూ మాస్టర్స్, ఒక మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చారు. సో అందరికీ నమస్కారం. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న గొప్ప యోగులందరికీ నమస్కారం. సో నా పేరు మురళీమోహన్ కాటం. సో ఈ రోజు మనం క్రిస్టల్స్ గురించి మనం తెలుసుకుందామని, మనం డిస్కస్ చేద్దామని ఇక్కడ మనం కలవడం జరిగింది. సో మనందరికీ కూడా తెలుసు, ఈ భూమి మీద మన ఒక దివ్యమైన ప్రణాళిక కోసం మనం ఇక్కడికి రావడం జరిగిందని. సో ఇదే దివ్యమైన ప్రణాళికగా అద్భుతంగా మనం దాన్ని తెలుసుకుంటూ మనం ఉన్నతంగా ఎదగడానికి మనకి ఎన్నెన్నో ఈ యొక్క ప్రపంచంలో మనకి సహాయపడుతూనే ఉన్నాయి. సో అందులో భాగంగానే ముఖ్యంగా మనకి మన యొక్క గురువు గారి ద్వారా పిరమిడ్ అనేది మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాని ద్వారా అద్భుతమైన ఎనర్జీస్ ని మనం తీసుకుంటూ మనల్ని మనం తెలుసుకుంటూ ఆత్మపరంగా ఎదుగుతూ ఉన్నాం. అలాగే అనేక వేల సంవత్సరాల క్రితం నుంచి వస్తున్న కొన్ని క్రిస్టల్స్ ఉన్నాయి. ఈ యొక్క క్రిస్టల్ సంబంధించిన ఎనర్జీస్ అన్ని కూడా భూమిల్లో లేకపోతే కేవ్స్ లో నిక్షిప్తమై ఉన్నాయన్నమాట. సో అలాంటి ఎనర్జీస్ అన్ని కూడా ఇప్పుడు మనం వినియోగించుకుంటూ మన అల్టిమేట్ గోల్ అయిన చిరంజీవత్వాన్ని పొందడం, లేదంటే మనం ఈ భూమి పైన ఏ పని కోసం మనం వచ్చాం, సో ఆ దివ్యమైన పనిని మనం ఫుల్ఫిల్ చేసుకుంటూ మన యొక్క ఉన్నత లోకాలకి మనం తిరిగి వెళ్ళడం కోసం ఈ యొక్క క్రిస్టల్స్ కూడా మనకి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. సో ఈ క్రిస్టల్స్ అనేవి ఎన్నెన్నో రకాలు ఉన్నాయి. అసలు క్రిస్టల్స్ అంటే ఏమిటి అంటే, ఏదైనా పదార్థంలో అణువులు పరమాణువులు ఉంటాయి. అదందరికీ మనకు చిన్నప్పుడు మనం తెలుసుకునే ఉంటాం. సో మన ఈ యొక్క సబ్జెక్ట్ లో నేను కొంత అలా లైట్ గా నేను టచ్ చేస్తాను. ఎందుకంటే డీప్ గా వెళ్తున్న కొద్ది ఇది మహాసముద్రం క్రిస్టల్స్ అనేది. ఒక ఎట్లా అంటే ఒక మెడికల్ వేలో మీరు తీసుకున్నా, లేకపోతే అంటే అలోపతి ఉంది, లేకపోతే హోమియోపతి, ఇవి ఎలా అయితే డీప్ గా వెళ్తే, ఆయుర్వేదిక్ ఉంది, డీప్ గా వెళ్తే ఎన్నెన్నో ఉంటాయి ఆ యొక్క దానికి సంబంధించిన మెడిసిన్స్ కావచ్చు. అలాగే క్రిస్టల్స్ విషయానికి కూడా మనం ఎంత డీప్ గా వెళ్తే అన్ని రకాలైన క్రిస్టల్స్ గురించి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. అవి ఎందుకు ఉపయోగపడతాయి, అవి ఏ విధంగా ఉపయోగించాలి, ఇవన్నీ కూడా చాలా చాలా ప్రాసెస్. మనం ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క క్రిస్టల్స్ గురించి తెలుసుకుంటూ మన క్రిస్టల్స్ ని ఎలా హీల్ చేయాలి, క్రిస్టల్స్ ఎలా కనెక్ట్ అవ్వాలి, క్రిస్టల్స్
కొన్ని రకాల క్రిస్టల్స్ గురించి మనం తెలుసుకుందాం. అవి ఎందుకు ఉపయోగపడతాయి, దాన్ని ఎలా వినియోగించుకోవాలి, వాటితో ధ్యానం ఎలా చేయాలి. సో ఇలాంటి విషయాలు కొన్ని క్రిస్టల్స్ నేను ఆల్రెడీ ఒక స్పెషల్ డిజైన్ తో నేను చేయడం జరిగింది వాటి గురించి. సో క్లుప్తంగా ఈ యొక్క విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం మాస్టర్స్. అయితే ఇక క్రిస్టల్ గురించి మనం మాట్లాడుతుంటే ఈ యొక్క ప్రతి పదార్థంలో కూడా అణువులు పరమాణువులు ఉంటాయి. సో ఈ యొక్క ఆ పరమాణువులు అణువులు అనేవి ఒక సిస్టమేటిక్ ఆర్డర్ లో మీరు మైక్రోస్కోప్ లో కూడా పెట్టి చూస్తే ఒక సిస్టమేటిక్ ఆర్డర్ లో ఉన్నాయంటే వాటిని క్రిస్టల్ అంటారనమాట. సో మనందరికీ తెలుసు, మనం మెడిటేటర్స్ కనుక మనం ఇప్పుడు నీటిని మనం తీసుకుంటూ ఉంటాం, ఫుడ్ ని తీసుకుంటూ ఉంటాం. ఆ ఫుడ్ ని కానీ నీటిని కానీ తీసుకుంటున్నప్పుడు సాధారణంగా మన వాళ్ళు ఒక ప్రేమపూర్వకంగా భావిస్తూ తీసుకుంటారు. ఒక ఐ లవ్ యూ చెప్పడం కానీ, థ్యాంక్ యూ చెప్పడం కానీ. తద్వారా ఏమవుతుంది మనందరికీ తెలుసు, ఆ నీటిలోని అణువులన్నీ కూడా ఒక ప్రత్యేకమైన అమరికను కలిగి ఉంటాయన్నమాట. సాధారణంగా ఆ నార్మల్ వాటర్ ని అలా తాగేస్తే ఆ నార్మల్ వాటర్ ఇంతకు ముందు ఎలాంటి భావాలకి లోనయ్యిందో ఆ భావాలు ఆ యొక్క వాటర్ లో కానీ ఆ ఫుడ్ లో కానీ కలిసి ఆ భావాలను మనలోనికి ప్రవేశిస్తూ మన యొక్క ఆలోచన ప్యాటర్న్, థింకింగ్ ప్యాటర్న్ అంతా కూడా వాటి ప్రభావానికి లోనవుతుంది అనే విషయాన్ని మనకు తెలుసు. సో అందువలన మనం తీసుకునే ఫుడ్ కానీ వాటర్ కానీ మనం ప్రేమపూర్వకంగా ఒక పాజిటివ్ ఎఫర్మేషన్స్ ని ఇస్తూ మనం స్వీకరించడం జరుగుతుంది. తద్వారా అవి మనకి ఒక పాజిటివ్ చేంజెస్ ని మనలోనికి తీసుకువెళ్తాయి. సో ఇక్కడ ఈ క్రిస్టల్ విషయానికి వస్తే ఆల్రెడీ నేను చెప్పినట్టుగానే ఈ ఒక సిస్టమేటిక్ ఆర్డర్ లో ఈ అణువులు పరమాణువులు ఉంటాయి కనుక సో అదొక ఎనర్జీని కలిగి ఉంటాయి. సో ఆ ఎనర్జీ మనం స్వీకరించడం ద్వారా, అంటే ఏ విధంగా అయినా కూడా అది చేత పట్టుకొని మెడిటేషన్ చేసుకోవచ్చు, మనం ఒక బ్రేస్లెట్ లాగా మనం ధరించవచ్చు, ఒక పెండెంట్ లాగా మెల్ల వేసుకోవచ్చు. సో ఇట్లా మనం యూజ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఆ యొక్క ఎనర్జీస్ అన్ని కూడా మన పైన, మన యొక్క శరీరాలు ఉన్నాయి కదా, సో ఆ ఎథరిక్ ఆరా అనుకోవచ్చు, ఇట్లా ఈ ఆరా మీద ఈ యొక్క మిగిలిన శరీరాలపై కూడా ఆ యొక్క ప్రభావం పడుతుంది. ఆ ప్రభావం పాజిటివ్ కనుక సో మనకి ఆటోమేటిక్ గా మనకి పాజిటివ్ చేంజెస్ వస్తాయి. ఈ యొక్క పాజిటివ్ ప్రభావం అనేది మన పైకి పడటం జరుగుతుంది అన్నమాట. ఈ క్రిస్టల్స్ అనేవి అన్ని కూడా పాజిటివ్ ఎనర్జీస్ ని ఫిల్ చేసుకొని ఉంటాయి కనుక అద్భుతమైన ఆ ఎనర్జీస్ యొక్క ప్రభావం మన పైన పడుతూ మనలో ఆ మార్పులు మనకి శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఆధ్యాత్మికంగా కావచ్చు, మనకి అద్భుతమైన మార్పులు తీసుకొస్తాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక మెడిసిన్స్ అని కూడా చెప్పచ్చు, బట్ సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసిన్స్ ఈ యొక్క అన్ని క్రిస్టల్స్ కూడా. సో కనుక మనకి ఎటువంటి క్రిస్టల్ ఉపయోగపడుతుంది మనం చూస్ చేసుకుంటూ అటువంటి క్రిస్టల్ ని మనం యూజ్ చేసుకోవడం ద్వారా ఆటోమేటిక్ గా మనం ఆ రకమైన బెనిఫిట్స్ ని మనం పొందుతాం. మనం చూసుకుంటే ఈ యొక్క క్రిస్టల్స్ అసలు ఎప్పటి నుంచి ఉన్నాయి ఏంటి అంటే 4000 సంవత్సరాల క్రితం నుంచి కూడా సుమేరియన్స్ అనే వాళ్ళు, ఆ నాగరికత వాళ్ళు ఈ యొక్క క్రిస్టల్స్ ని యూజ్ చేయడం, తర్వాత అప్పుడు వాళ్ళు వాళ్ళ యొక్క అవసరాల పరంగా వాళ్ళు యూజ్ చేయడం జరిగింది. తర్వాత ఈజిప్షియన్స్ యూజ్ చేశారు. తర్వాత ఏమవుతుంది అంటే ఆల్మోస్ట్ 1970 నుంచి కూడా మనం చూస్తే మనకి ఇక క్రిస్టల్ సంబంధించిన యూసేజ్ అనేది పెరుగుతూ వస్తుంది. ఇక క్రిస్టల్ సంబంధించిన ఐడెంటిఫికేషన్ పెరుగుతూ వస్తుంది. ఎందుకంటే మనం న్యూ ఏజ్ లోనికి ఎంటర్ అవుతున్నాం. మీరంతా గమనించవచ్చు, ఇన్నాళ్ళు లేని ఒక భక్తి భావన అనేది ఇప్పుడు ప్రజల్లో ఎందుకు ఎక్కువ వస్తుంది. ఇన్నాళ్ళు లేని ఒక హెల్త్ కేరింగ్ కావచ్చు, ఒక యోగా, ఒక ధ్యానం, ఇవన్నీ కూడా ఎందుకు బయటకు వస్తున్నాయంటే సో మన భూమి అనేది ఉన్నతమైన చైతన్య పరిణామంలోకి వెళ్తుంది, 5th డైమెన్షన్ లోకి వెళ్తుంది అంటారు. సో మనం కూడా వాటితో పాటు ఆ చైతన్య పరిణామంలోకి వెళ్తున్నాం కనుక ఇప్పుడు ఆ యొక్క క్రిస్టల్స్ యొక్క అవసరత మనకు ఉంది. అందువల్ల హయ్యర్ మాస్టర్స్ అందరూ కూడా మనకి ఆ క్రిస్టల్స్ ని మనకి చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో అందువల్ల వీటిని మనం ఎక్కువగా ఇప్పుడు యూజ్ చేస్తూ ఉన్నాం అన్నమాట. సో అలా మనం యూజ్ చేస్తూ ఉంటే సో తర్వాత మనం వీటిని క్రిస్టల్ హిస్టరీ గురించి మనం తెలుసుకున్న పూర్వం నుంచి వస్తూ ఉన్నాయి, ఇప్పుడు మనం యూజ్ చేస్తూ ఉన్నాం. సో తర్వాత ఇది ఎలా యూజ్ చేయొచ్చు అని మనం యూజ్ చేసుకుంటే ఈ క్రిస్టల్స్ అనేవి ఇందాక చెప్పినట్టుగా బ్రేస్లెట్స్ విధంగా యూజ్ చేసుకోవచ్చు, పెండెంట్స్ లాగా చేసుకోవచ్చు, నెక్లెస్ లాగా యూజ్ చేసుకోవచ్చు. కొన్ని క్రిస్టల్స్ ఏంటంటే మనం వాటర్ లో వేసుకొని మనం కొన్ని అవర్స్ అందులో ఉంచి ఆ వాటర్ ని మనం తీసుకోవడం ద్వారా కూడా ఆ యొక్క క్రిస్టల్ అనే ఎనర్జీస్ ని మనం స్వీకరించడం జరుగుతుంది. కొన్ని మెర్కబాస్ ఉంటాయి,
మనకి క్లియర్ క్వార్ట్జ్ అంటే వైట్ కలర్ లో వస్తుంది మనకి ఇది చెప్పాలంటే. సో ఇలాంటి మెర్కబాకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో వీటిని మనం డ్రింకింగ్ వాటర్ లో వేసుకొని ఒక కొన్ని అవర్స్ ఉంచి ఆ వాటర్ ని స్వీకరించడం వల్ల కూడా ఈ యొక్క మెర్కబాకు సంబంధించిన ఆ కోణాలు అనుకోవచ్చు, ఈ క్రిస్టల్ సంబంధించిన ఎనర్జీస్ కావచ్చు, ఆ పాజిటివ్ ఎనర్జీస్ అన్ని కూడా ఆ నీటికి ప్రభావాన్ని చూపి ఆ వాటర్ ని మనం తీసుకోవడం ద్వారా కూడా మనలో మంచి మార్పులు అనేవి రావటం జరుగుతుంది అన్నమాట. సో ఇంకా మనం చూస్తూ ఉంటే ఈ యొక్క క్రిస్టల్స్ అనేవి మనం మన ఇంట్లో పెట్టుకోవచ్చు, మన ఆఫీస్ లో పెట్టుకోవచ్చు, మన ఇక్కడ లివింగ్ రూమ్ లో పెట్టుకోవచ్చు, ఇట్లా మన బిజినెస్ లో పెట్టుకోవచ్చు. సో దాని వల్ల కూడా ఏమవుతుందంటే అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ అంతా కూడా పాజిటివ్ ఎనర్జీస్ తో ఫిల్ అవుతూ ఉంది అనమాట. సో అలా ఈ క్రిస్టల్ మనం యూజ్ చేసుకోవచ్చు. కొన్ని క్రిస్టల్స్ ఉంటాయి, దాన్ని బ్లాక్ టెర్మోలియన్ అనొచ్చు మనం. ఇక్కడ మీరు చూస్తే ఇందులో ఉంటుంది బ్లాక్ టెర్మోలియన్ అనే స్టోన్. ఇది నెగిటివ్ ఎనర్జీని బాగా రిమూవ్ చేస్తుంది. సో తర్వాత వచ్చేసి మన ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలు ఏదైతే ఉన్నాయో వాటిని అడ్డుకుంటుంది అనమాట. సో మనకి ఇప్పుడు మొబైల్ ద్వారా కావచ్చు, టీవీ ద్వారా ఇట్లా మన కంప్యూటర్ ద్వారా, ల్యాప్టాప్ ద్వారా వస్తూ ఉంటాయి ఆ యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలు. సో అవి మనకి హాని చేస్తాయని అందరికీ తెలుసు. సో అలాంటి వాటిని ఆ యొక్క వేవ్స్ ని ఆపడానికి ఈ యొక్క బ్లాక్ టెర్మోలియన్ అనే స్టోన్ యూజ్ అవుతుంది. సో అందువల్ల సో ఇవి కూడా ఆర్గాన్ పిరమిడ్స్ అంటారు. ఈ పిరమిడ్స్ లోపల ఈ యొక్క బ్లాక్ టెర్మోలియన్ స్టోన్ వేసి చేయడం జరుగుతుంది. సో ఇలాంటి మనం ఏంటంటే ఇలాంటి పిరమిడ్స్ కావచ్చు, ఇలాంటి బ్లాక్ టెర్మోలియన్ ఆ స్టోన్ కావచ్చు ఆ సిస్టమ్ దగ్గర, ఆ మొబైల్స్ దగ్గర పెట్టడం ద్వారా ఏమవుతుంది అంటే ఆటోమేటిక్ గా ఆ వేవ్స్ అనేవి మనకి ప్రభావం చూపకుండా మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది. సో తర్వాత అదే కొన్ని క్రిస్టల్స్ ఉంటాయి, అవి మనం పడుకునేటప్పుడు పిల్లో దగ్గర పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనం పడుకునేటప్పుడు ఆల్మోస్ట్ 8 hours 6 to 8 hours దాకా మనం కదలకుండా ఉంటాం కనుక, సో ఆ టైంలో ఏ క్రిస్టల్ అయితే మన దగ్గర ఉంటుందో ఎక్కువ ఆ యొక్క క్రిస్టల్ ఎనర్జీస్ మనపై ప్రభావం చూపిస్తాయి. సో అందువల్ల మనకి ఏదైతే క్రిస్టల్ కావచ్చు, లేదంటే ఇలాంటి మనం చూపించినట్టుగా ఆర్గాన్ పిరమిడ్, సో సాధారణంగా ఇల్లు బ్లాక్ యొక్క బ్లాక్ టెర్మోలియన్ స్టోన్ వేయడం జరిగింది. కొన్ని దాంట్లో సిట్రిన్ వేస్తారు, కొన్ని ఆర్గాన్ పిరమిడ్స్ లో ఎమథిస్ట్ గానీ మిగిలిన ఇంకా చాలా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఇలా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనకి ఏది అవసరం అనేది మనం పర్ఫెక్ట్ గా చూస్ చేసుకుంటూ, సో దాన్ని మన దగ్గర పెట్టుకుంటూ నైట్ పడుకునేటప్పుడు పిల్లో దగ్గర పెట్టుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా ఆ ఎనర్జీ యొక్క ప్రభావం మనపై పడుతుంది. మెడిటేషన్ చేసినప్పుడు మన 2 చేతుల్లో పెట్టుకొని దాన్ని ధ్యానం చేయడం కావచ్చు, మనం ముందు పెట్టుకొని ధ్యానం చేయడం కావచ్చు. సో సామూహిక ధ్యానాలు చేసినప్పుడు మధ్యలో ఒక పిరమిడ్ కావచ్చు, ఒక క్రిస్టల్ కావచ్చు, మీరు పైన చూస్తున్నట్టుగా ఈ యొక్క క్రిస్టల్ ట్రీ, కల్పవృక్షాలు, సో ఇవన్నీ కావచ్చు. ఇవి ఎప్పుడైతే మీరు మధ్యలో పెట్టుకొని మీరు ధ్యానం చేస్తారో ఆటోమేటిక్ గా ఈ యొక్క ఎనర్జీస్ కి మీరు ప్రభావితం అవుతారు. అది మీకు భౌతిక, మానసిక మరియు ఆధ్యాత్మిక మార్పుకి, ఎదుగుదలకి మీకు ఉపయోగపడుతూ ఉంటుంది. సో తర్వాత మనం చూస్తే మన బాడీలో అసలు ఎందుకు మనం మానసికంగా కానీ, శారీరకంగా కానీ, లేకపోతే ఇంకా స్పిరిచువల్ గా కూడా ఎందుకు మనం ఇబ్బంది పడుతూ ఉంటాం, ఎందుకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి అని అనుకుంటే, సాధారణంగా మన అందరికీ తెలుసు మన బాడీలో శరీరంలో 72,000 నాడులు ఉంటాయి. సో అవన్నీ కూడా ఆ నాడులు పింగళ నాడులు అనేవి మధ్యలో ఉండే సుషుమ్నా నాడి అనేది ఇంపార్టెంట్ అంటారు. సో తర్వాత ఈ యొక్క నాడులన్నీ కూడా మనకి చక్రాస్ అనే పేరుతో ఒక జంక్షన్ పాయింట్స్ కలిగి ఉంటాయి, మూలాధారం నుంచి సహస్రారం వరకు కూడా. ఈ యొక్క జంక్షన్ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో, ఈ యొక్క చక్రాస్ అనే పేరు గల ఈ యొక్క జంక్షన్ పాయింట్స్, వీటి పైన ఏదైతే అవి బ్యాలెన్స్డ్ గా లేకపోతే అప్పుడు మనకి ఈ యొక్క హెల్త్ ఇష్యూస్ అనేవి, మానసికమైన ఇష్యూస్ అనేవి తలెత్తుతూ ఉంటాయి అన్నమాట. సో వీటిని మనం ఎప్పుడైతే కరెక్ట్ చేసుకుంటూ ఉంటామో, మనకి ధ్యానంలో మనం కరెక్ట్ చేసుకుంటూ ఉంటాం. కొన్ని స్పెసిఫిక్ గా కొన్ని చక్రాస్ బ్యాలెన్స్ కి కొన్ని క్రిస్టల్స్ ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఆ పర్టికులర్ క్రిస్టల్స్ ని మీరు రోజు పట్టుకొని ధ్యానం చేయవచ్చు. ఆ యొక్క పర్టికులర్ క్రిస్టల్స్ ని ఆ యొక్క చక్రాస్ మీద పెట్టి మీరు ధ్యానం చేసుకోవచ్చు. ఆ చక్రాస్ మీద పెట్టి మీరు పడుకునేటప్పుడు యూజ్ చేయొచ్చు. సో ఇలా మీరు చేయడం ద్వారా ఇవి ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా ఈ బ్లాక్ టెర్మోలియన్ అనేది మీకు మూలాధార స్వాదిష్టాన చక్రానికి సంబంధించి మీకు హెల్ప్ అవుతుంది అనమాట. సో అలా అన్నమాట ఒక్కొక్క క్రిస్టల్ ఒక్కొక్క చక్రాస్ కి సిస్టమ్ కి సంబంధించి యూజ్ అవుతూ ఉంది. తద్వారా ఏమవుతుందంటే మీరు దాన్ని పైన ప్రభావం పెట్టి యూజ్ చేయడం వల్ల, సో ప్రాపర్ గా మీకు దేనికి రిక్వైర్మెంట్ అనేది మీరు ప్రాపర్ గా తెలుసుకొని అప్పుడు దీన్ని యూజ్ చేయడం వల్ల మీకు ఆటోమేటిక్ గా
ఆ చక్రాస్ కి సంబంధించిన ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో, హెల్త్ ఇష్యూస్ అవ్వచ్చు, ఫిజికల్ లెవెల్లో సమ్ ఇష్యూస్ అవ్వచ్చు, సో అలాంటి ఇష్యూస్ ని మీరు ఓవర్కమ్ చేయగలుగుతారు. సో ఈ యొక్క క్రిస్టల్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క బెనిఫిట్స్ ఏంటో మనం తెలుసుకుంటే, సో మనలో ఉన్న యాంగ్జైటీస్ ఏవైతే ఉన్నాయో, డిప్రెషన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనకి తొలగించుకోవచ్చు. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకుంటూ మనం భౌతికంగా మనం ఉంటాం, మనం బయటికి వెళ్తాం, బయటికి వెళ్ళిన తర్వాత ఎంతెంతో మనుషుల్ని మనం కలుస్తూ ఉంటాం. ఇవన్నీ ఏంటంటే ఎనర్జీస్, ఫ్రీక్వెన్సీస్ అన్నమాట. సో ఈ ఎనర్జీ ఫ్రీక్వెన్సీకి సంబంధించి మనకి వేరే వేరే ఫ్రీక్వెన్సీ మనకి మనపై ప్రభావం చూపినప్పుడు మన ఆలోచనలు అనేవి తప్పు దారంలో వెళ్ళడం జరుగుతుంది. అంటే మన సరికాని ఆలోచనలు మనం యాడ్ చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. సో ఎప్పుడైతే ఈ క్రిస్టల్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనం ఒక సరి అయిన పద్ధతిలో ఆలోచనలు చేయడం కావచ్చు, మనం ఎరుక స్థితిలో ఉండి మన జీవనాన్ని కొనసాగించడం కావచ్చు, ఇలాంటి విషయాల్ని మనం చేసుకోవచ్చు. సో ఎదుటి వాళ్ళ యొక్క ఎనర్జీస్ మన ప్రభావం మనకు పడుతూ ఉంటే మనకి ఈ యొక్క డిప్రెషన్లకు లోనవ్వడం కావాలి, యాంగ్జైటీకి ఎక్కువగా ఏం చేయాలి, ఏమవుతుంది, ఏంటి అని ఆందోళన చెందడం కావచ్చు, ఇలాంటి విషయాల పట్ల మనం ఎక్కువ ఆకర్షితులు అవుతాం. సో అలాంటి వాటిని మనకి నిరోధించడానికి ఈ యొక్క క్రిస్టల్స్ అనేవి మీకు ఉపయోగపడుతూ ఉంటాయి. తర్వాత మీకు ఇప్పుడు చెప్తున్నట్టుగా ఆ పాజిటివ్ ఎనర్జీస్ కోసం కావచ్చు, మనం బయటికి వెళ్తే మీరు చూస్తూ ఉంటారు చాలా ఛానల్స్ లో, చాలా టీవీ ఛానల్స్ లో మోస్ట్లీ వాళ్ళు ఎక్కువగా నాన్ పాజిటివ్ థింగ్స్ మాత్రమే వాళ్ళు ఎక్కువగా టెలికాస్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే దానికి ఎక్కువగా మంది అట్రాక్ట్ అవుతారు, వాళ్ళకి రేటింగ్ పెరుగుతుంది అని వాళ్ళ యొక్క స్ట్రాటజికల్ దీని ప్రకారం వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. సో దీని వల్ల ఏమవుతుందంటే మనం అలాంటివి చూడడం వల్ల ఏమవుతుందంటే అలాంటి భావాలకు మనం లోనవుతాం, అలాంటి వాటిని మన లైఫ్ లోకి అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటాం. సో తద్వారా మనం అలాంటి తోవలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. సో అలాంటి ప్రభావాలకి మనం లోన్ కాకుండా ఉండడం కోసం, ఆ యొక్క నాన్ పాజిటివ్ ఎఫెక్ట్స్ మనపై పడకుండా ఉండడం కోసం ఈ యొక్క క్రిస్టల్స్ అనేవి మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. ఇందాక చెప్పినట్టుగా మళ్ళీ ఈ యొక్క చక్రాస్ ఏదైతే ఉన్నాయో 7 చక్రాస్, ఈ 7 చక్రాస్ అనేవి కూడా ఒక ప్రాపర్ వేలో బ్యాలెన్స్డ్ గా లేకపోతే అప్పుడు మాత్రమే ఈ యొక్క హెల్త్ ఇష్యూస్ అనేవి, లేకపోతే ఇంకా మనకి మానసికమైన స్పిరిచువల్ అడ్డంకులు అన్నట్టుగా ఇవన్నీ వస్తాయని చెప్తున్నాను కదా. సో ఎప్పుడైతే క్రిస్టల్స్ మీరు యూజ్ చేయడం ద్వారా మీకు సరైన ఆ యొక్క బ్యాలెన్స్ అనేది మీకు ఉంటుంది ఈ యొక్క చక్రాస్ లో. సో తద్వారా ఆటోమేటిక్ గా మీ యొక్క ఒక అద్భుతమైన జీవనాన్ని మీరు జీవించగలుగుతారు. సో తర్వాత ఈ యొక్క క్రిస్టల్స్ యూజ్ చేయడం ద్వారా మీ మైండ్ రిలాక్స్ గా ఉంటుంది. సో హెల్త్ కూడా చాలా చక్కగా ఉంటుంది. సో ఈ విధంగా మనం చూసుకుంటూ వెళ్తే ఈ యొక్క క్రిస్టల్స్ అనేవి క్లుప్తంగా చెప్పుకుంటే ఈ విధంగా మనకి ఉపయోగపడుతూ ఉంటాయి. తర్వాత ముఖ్యమైన విషయం, ఈ యొక్క క్రిస్టల్స్ ని ఎలా హీల్ చేయాలి. సో చాలా మంది అనుకుంటూ ఉంటారు ఈ యొక్క క్రిస్టల్స్ అనేవి మీరు ఆన్లైన్ లో పర్చేస్ చేయొచ్చు, లేకపోతే ఇంకా వేరే వాళ్ళ దగ్గర పర్చేస్ చేయొచ్చు. మోస్ట్లీ నా దగ్గర పర్చేస్ చేసిన వాళ్ళకైతే హ్యాపీగా నేను అన్ని కూడా 4-5 స్టెప్స్ లో హీలింగ్ ప్రాసెస్ అనేది చేస్తాను. క్లీనింగ్, హీలింగ్ అండ్ ప్రోగ్రామింగ్ చేసి నేను ఇస్తాను. సో దాని ద్వారా హ్యాపీగా మీరు యూజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత కూడా మీరు దీంతో ఎలా వర్క్ చేయాలో కూడా నేను చెప్తాను. సో మీరు ఎక్కడైనా కొత్తగా ఒక క్రిస్టల్స్ తీసుకుంటే సో దాన్ని ఎలా హీల్ చేయాలి, సో ఎలా ఒక సిస్టమేటిక్ ఆర్డర్ లో చేయాలనేది నేను ఇప్పుడు చెప్తాను. సో మీరు ఇది శ్రద్ధగా విని మీ దగ్గర ఉన్న క్రిస్టల్స్ ని మీరు ఎలా హీల్ చేయాలి అనేది నేను చెప్తాను. సాధారణంగా క్రిస్టల్స్ ని క్లీనింగ్ చేయడానికి చాలా చాలా పద్ధతులు ఉన్నాయి. దానికి ఏం చేయాలంటే రాక్ సాల్ట్ అంటారు. సో ఈ రాక్ సాల్ట్ అనుకోవచ్చు, లేదంటే మనం ఇంట్లో వంటల్లో కర్రీస్ లో యూజ్ చేసే సాధారణమైన దొడ్డుప్పు అంటారు, నెక్స్ట్ ఏమో గళ్ళుప్పు అంటారు. సో ఇలాంటి సాల్ట్ ని కూడా మీరు యూజ్ చేసి కూడా క్రిస్టల్స్ ని క్లీన్ చేయొచ్చు. క్రిస్టల్స్ అనేవి ఎక్కడి నుంచి, భూమి నుంచి వచ్చిన తర్వాత మనకి డైరెక్ట్ గా అక్కడి నుంచి రాకపోవచ్చు. మధ్యలో ఫ్యాక్టరీస్ ఎవరైతే కార్మికులు వీళ్ళంతా ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి వస్తూ ఉంది. వాళ్ళు కొండ చర్యల నుంచి కావచ్చు, భూమి నుంచి వాళ్ళు తవ్వి తీస్తారు కనుక వాళ్ళ యొక్క ప్రభావం, వాళ్ళ యొక్క ఆలోచనలు దానిపై పడుతుంది. సో అక్కడ కార్మికుల యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి, సో అలాంటి ఆ లిమిటెడ్ ఆలోచనలే ఈ యొక్క క్రిస్టల్స్ పై పడటం జరుగుతుంది. సో వాటిని మీరు తీసుకునే మధ్యలో ఎవరైతే మీకు అమ్ముతారో సో వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం వాళ్ళంతా క్లీనింగ్ ప్రాసెస్ చేస్తే హ్యాపీ, లేకపోతే యూ హ్యావ్ టు డూ. సో మీరు మాత్రమే దాన్ని అంతా చేసుకోవాల్సి ఉంటుంది అనమాట.
సో దానికి మీరు ఏం చేయాలంటే, మీరు ఎక్కడైతే క్రిస్టల్స్ తీసుకొచ్చారో, క్రిస్టల్స్ కావచ్చు, ఇలాంటి ఆర్గాన్ పిరమిడ్స్ కావచ్చు, సో మీరు ఇంకా చాలా చాలా ఉంటాయి, ఈ యొక్క ఏంజల్ 7 చక్రాస్ కావచ్చు. సో ఇలా ఇవన్నీ కూడా మీరు హోల్ నైట్ రాక్ సాల్ట్ వాటర్ లో వేసి మీరు నైట్ అంతా ఉంచేయచ్చు. తద్వారా ఏమవుతుంది అంటే, దానికి ఉన్న ఏవైతే సరికాని ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ యొక్క రాక్ సాల్ట్ వలన అవన్నీ కూడా బయటికి వచ్చేస్తాయి, అక్కడి నుంచి పోతాయి. దాన్ని మీరు సెలినైట్ అనే స్టోన్ ఉంటుంది, ఆ స్టోన్ మాత్రం మీరు వాటర్ లో వేయకూడదు, దాన్ని వాటర్ తగలకుండా చూసుకోవాలి. సో అది సెలినైట్ అనేది ఇట్లా ఉంటుంది, సెలినైట్ స్టోన్ అంటారు. సో ఇలా మోస్ట్లీ అన్ని స్టోన్స్ ని, అంటే అన్ని క్రిస్టల్స్ ని మీరు హ్యాపీగా ఇలా మీరు వాటర్ లో, సాల్ట్ వాటర్ లో వేసి మీరు చేసుకోవచ్చు. తర్వాత సీ వాటర్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు, సముద్రపు వాటర్. సో దాని తర్వాత ఇంకా ఏం చేయొచ్చు అంటే, మార్నింగ్ 6 to 8 లోపు వచ్చే ఎండ కింద మీరు దీన్ని ప్లేస్ చేయొచ్చు. అంటే సాల్ట్ వాటర్ లో తీసి దీన్ని మామూలు వాటర్ లో కడిగేసి చేసుకోవాలి. ఇంకా ట్యాప్ వాటర్ లో కూడా మీకు ఎక్కువ టైం లేకపోతే ట్యాప్ ఆన్ చేసి దాని కింద వాటర్ లో ఒక 1 or 2 minutes మీరు పెడితే ఏమవుతుందంటే, ఆటోమేటిక్ గా ఆ యొక్క ఫ్లోయింగ్ వాటర్ వలన కూడా ఏదైతే సరికాని ఎనర్జీస్ ఉంటాయో అవన్నీ కూడా మీకు వదిలిపోతా ఉంటాయి అన్నమాట. తర్వాత మీ ఇంట్లో ధూప్ స్టిక్ ఉండొచ్చు, కొన్ని వేస్తా ఉంటారు కదా, అగరబత్తి యొక్క పొగ కావచ్చు, వాటిని కూడా మీరు ఒక క్రిస్టల్ పట్టుకొని, ఇక్కడ మీరు రాక్ తీసుకోవచ్చు. ఇది రోజ్ క్వార్ట్జ్ అంటారు దీన్ని. సో ఈ రా క్రిస్టల్, దీన్ని ఇలా పెట్టి కిందన ఏదైతే ఆ స్మోక్ ఉందో అది వస్తున్నప్పుడు ఇలా పెడితే ఒక 1 or 2 minutes, సో ఆటోమేటిక్ గా ఇది క్లీన్ అయిపోతుంది అనమాట ఆటోమేటిక్. సో ఈ విధంగా మనం చేయొచ్చు. తర్వాత ఇంకా రెయిన్, మీకు వర్షం పడుతున్నప్పుడు కూడా ఆ వచ్చే నేచర్ నుంచి, ఆకాశం నుంచి వచ్చే ఆ యొక్క డైరెక్ట్ గా వచ్చే ఆ రెయిన్ కింద, ఆ వర్షపు చిరుకుల కింద ఈ యొక్క క్రిస్టల్స్ ని మేము చేయడం వల్ల కూడా ఆటోమేటిక్ గా అది ఈ యొక్క క్లీనింగ్ ప్రాసెస్ లో భాగంగా జరిగిపోతుంది. తర్వాత మనం అంతా తెలుసు, మనం అమావాస్య ధ్యానాలు చేస్తాం, పౌర్ణమి ధ్యానాలు చేస్తాం. ఆ టైంలో కూడా మనం అనుకున్నట్టుగా ఎండలో పెడితే ఆటోమేటిక్ గా ఈ యొక్క సన్ రైజెస్ పడి ఆటోమేటిక్ గా క్లీన్ అవుతుంది. అట్ ద సేమ్ వే మూన్ కింద కూడా పెడితే, మీకు ఫుల్ మూన్ టైంలో కూడా మూన్ కింద మీరు హోల్ నైట్ పెట్టేసినా కూడా ఈ యొక్క క్రిస్టల్స్ అనేవి కూడా ఆ ఎనర్జీస్ ని కూడా స్వీకరించడం జరుగుతుంది. సో ఈ క్లీనింగ్ కూడా ప్రాసెస్ కూడా ఆటోమేటిక్ గా అయిపోతుంది అనమాట. సో ఇంకా చెప్పాలంటే, ఏదైనా మంచి మ్యూజిక్ పెట్టచ్చు. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకునే ఉన్నాం, మనం వాటర్ ని మనం రోజు ఒక పాజిటివ్ ఎఫర్మేషన్స్ ఇస్తూ మనం తీసుకోవడం ద్వారా ఆటోమేటిక్ గా సో అందులో ఉండేవి పాజిటివైజ్ అయ్యి మనకి హెల్త్ ఇస్తుంది. మనం ఏదైతే కావాలనుకుంటున్నామో వాటిని మనం పొందొచ్చు అని అనుకున్నాం. అంటే ఒక సరి అయిన పద్ధతిలోకి ఆ యొక్క అణువుల్ని మనం తీసుకురావడం కోసం అనమాట. సో అదే విధంగా మీకు ఏవైతే ఒక అబండెన్స్ కావాలా, లేకపోతే స్పిరిచువల్ గ్రోత్ కావాలా, లేకపోతే ఇలా వాట్ ఎవర్, సో దానికి సంబంధించిన ఎనర్జీస్ ఏవైతే ఆడియోస్ ఉంటాయో, లేదంటే ఎఫర్మేషన్స్ ఉంటాయో, ఆ ఎఫర్మేషన్స్ ని కూడా మీరు ఈ యొక్క ఒక ఆడియో లాగా పెట్టి, ఒక స్పీకర్ ఆన్ చేసి అక్కడ కూడా మీరు క్రిస్టల్స్ ని ఇక్కడ పెట్టి ఒక 1 hour or 2 hours పెట్టి ఉంచవచ్చు. తద్వారా ఏమవుతుందంటే, వాటిలో అణువులన్నీ కూడా అవి ఎందుకంటే క్లీనింగ్ లో రెడీగా ఉంటాయి, ఫ్రెష్ గా ఉంటాయి. సో ఏం చెప్తే అవి వినేటట్టుగా ఉంటాయి. సో అందువల్ల ఈ పాజిటివ్ ఎనర్జీస్ ని వాటిపై ప్రభావం ఇస్తే, వాటిని అవి గ్రహించి ఎవరైతే వీటిని యూజ్ చేస్తారో ఆటోమేటిక్ గా వాళ్ళకి ఆ యొక్క సుగుణాలని అందించడానికి ఇవి హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో ఇంకా కొన్ని సందర్భాల్లో ఈ యొక్క భూమితో కనెక్టివిటీ ఏర్పాటు చేయడం కోసం కూడా ఈ క్రిస్టల్స్ ని భూమిలో పాతి పెట్టి ఒక 24 hours కానీ 2 days కానీ అట్లా ఉంచి తీయడం కూడా జరుగుతుంది. ఒక్కొక్కసారి మనకి ఇవన్నీ పాసిబిలిటీ కాకపోతే, ఈ యొక్క క్రిస్టల్స్ ని మనం హీల్ చేయలేకపోతే, ఇవన్నీ మీకు అందుబాటులో లేకపోతే, ఇందాక మీకు చూపించినట్టుగా ఈ యొక్క సెలినైట్ అనేది ఇక్కడ ఉంటుంది. ఈ సెలినైట్ అనే స్టోన్ ఏం చేస్తుందంటే, ఏ క్రిస్టల్ అయినా కూడా దీని దగ్గర పెడితే ఆటోమేటిక్ గా హీల్ చేసేస్తుంది అనమాట. ఇది ఇక్కడ పెడితే ఆటోమేటిక్ గా ఈ సెలినైట్ అనేది దీన్ని హీల్ చేసేస్తుంది అనమాట. సో అలా వాట్ ఎవర్ అనమాట. సో దాన్ని హీల్ చేయడానికి కూడా సెలినైట్ ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ యొక్క క్లీనింగ్ ప్రాసెస్ అయింది. దీన్ని మనం ప్రోగ్రామింగ్ ఎలా చేయాలి? సో మనకి ప్రోగ్రామింగ్ అంటే ఎట్లా అంటే, దాన్ని మనకి కావాల్సినట్టుగా దాన్ని ఎలా మలుచుకోవాలి అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. ఆ ప్రోగ్రామింగ్ అనేది కూడా మీకు ఇప్పుడు చెప్తాను.
సో మీ దగ్గర ఏదైనా క్రిస్టల్ ఉంటే, ఒక చిన్న క్రిస్టల్ అయినా కావచ్చు, ఒక చిన్న ఇలాంటి క్రిస్టల్ అయినా కావచ్చు, ఇది క్లియర్ కార్డ్స్ ఇది ఉంటే తెచ్చుకోండి. ఒక 2 minutes లో మనం ఒక చిన్న సెషన్ చేద్దాం. సో అలా మనం దాంతో ఎలా కనెక్ట్ అవ్వాలని కూడా మనం చేసుకోవచ్చు. జనరల్ గా ఏంటంటే మనం ఎన్నెన్నో వెబ్సైట్స్ లో గట్రా చూస్తూ ఉంటాం. క్రిస్టల్స్ ని చాలా మందిని అడుగుతూ ఉంటాం, సార్ నాకు ఏ క్రిస్టల్ ఉపయోగపడుతుంది, నాకు కొంచెం చెప్పండి అని. బట్ నేను ఏం చేస్తానంటే చాలా మందికి నన్ను సజెస్ట్ చేయమని అడిగితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వెబ్సైట్ చూసారా, angelcrystals.in నా వెబ్సైట్. సో నా క్రిస్టల్ వెబ్సైట్ చూసారా అని అడుగుతాను. లేదు సార్ అంటే, ఒకసారి చూడండి, చూసిన తర్వాత మీకు ఏమైనా ఐడెంటిఫై అయితే ఇది బాగుందండి తీసుకుంటాను అంటే, అప్పుడు మీరు చూస్ చేసుకోండి అని నేను చెప్తాను. సో ఎందుకు అలా అంటే, సాధారణంగా క్రిస్టల్సే మనల్ని చూస్ చేసుకుంటాయంట. ఒక క్రిస్టల్ భూమి నుంచి బయటకు వచ్చింది అంటే అది పలానా వ్యక్తికి రీచ్ అవ్వాలనే లక్ష్యంతో అది బయటకు వస్తుంది అంటారు. సో అందువల్ల ఆ క్రిస్టల్ మనం చూస్ చేసుకుంటుంది. సో తద్వారా ఏమవుతుంది అంటే, ఆటోమేటిక్ గా మన ఆత్మ ఎదుగుదలకి ఆ క్రిస్టల్ మనం ఉపయోగపడుతుంది. కనుక మీరు ఏ క్రిస్టల్ అయినా మీ దగ్గరికి వచ్చింది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మిమ్మల్ని చూస్ చేసుకొని మీ దగ్గరికి వచ్చింది అనే భావనలో ఉండండి. అట్ ద సేమ్ టైం వాటిని ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వండి. వాటికి వాటి ఎలా ఉన్నా అంటే, అన్ని క్రిస్టల్స్ కూడా ఒకలా ఉండవు. మనకి చెప్తా ఉంటాం, ఇక్కడ మీకు రా క్రిస్టల్స్ చూసుకుంటే ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్ లా ఉంది. ఇక్కడ చూస్తే మీకు రెడ్ కలర్ లో ఉంది. ఒకసారి అనిపిస్తా ఉంటది, ఇదేంటి వాళ్ళు అమౌంట్ తీసుకున్నారు, ఇలాంటి రెడ్ ఇచ్చారేంటి, ఇది ఇంత ఇలా మచ్చల్లా ఉన్నాయేంటి. సో ఇట్లా కాదు మీరు ఆలోచించాల్సింది. మీ దగ్గరికి వచ్చింది, సో ఆ ప్రేమతత్వాన్ని మీరు చూడండి, దాన్ని రెస్పెక్ట్ చేయండి. రెస్పెక్ట్ చేసి దాన్ని యాక్సెప్ట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అట్లా మీరు ఇందాక చెప్పిన క్లీనింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఆ క్లీనింగ్ ప్రాసెస్ అంతా చేసుకుంటూ, దాన్ని హోల్డ్ చేసుకుంటూ ఇప్పుడు చెప్పబోయే ప్రాసెస్ ని చేయండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే మాస్టర్స్, అయితే ఐ థింక్ లైట్ అయిపోయింది. సో అందరూ కూడా క్రిస్టల్స్ అన్ని హోల్డ్ చేసుకున్నారు అనుకుంటా. యా, ఓకే మాస్టర్స్, అందరూ కూడా కళ్ళు మూసుకోండి. మీకు ఇచ్చిన ఏదైతే మీరు తెచ్చుకున్న క్రిస్టల్ ఏదైతే ఉందో చేతిలో హోల్డ్ చేసుకోండి, హోల్డ్ చేసి పట్టుకోండి. అది పెద్దదైతే 2 hands తో పట్టుకోండి. డీప్ గా ముక్కుతో శ్వాసను డీప్ గా తీసుకుంటూ నోటితో విడిచిపెట్టండి. మీ చేతిలో ఉన్న ఆ క్రిస్టల్ పై మీ యొక్క దృష్టిని కేంద్రీకరించండి. కళ్ళు 2 మూసుకుంటూనే ఈ యొక్క శ్వాస ప్రక్రియ 4 to 5 times చేయండి నెమ్మదిగా. మీ చేతిలో ఉన్న క్రిస్టల్ ని గమనించండి. ఏమైనా వైబ్రేషన్స్ ని కానీ, చల్లదనాన్ని కానీ, వెచ్చదనాన్ని కానీ ఏమైనా భావిస్తే అలా చూడండి. ఇంకా ఏమైనా కనిపిస్తూ ఉంటే అలా చూడండి ప్రశాంతమైన స్థితిలో.
ఆ క్రిస్టల్ ని హృదయపూర్వకంగా ఐ లవ్ యూ చెప్పండి. నా జీవితంలోనికి నన్ను ఎంచుకుంటూ ఇంత దూరం ప్రయాణించి వచ్చినందుకు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు అని చెప్పండి. మీకున్న డిజైర్స్ ఏవైతే ఉన్నాయో, మీకున్న గోల్స్ ఏదైతే ఉన్నాయో ఆ క్రిస్టల్ కి చెప్పండి. నేను ఫలానాది సాధించాలనుకుంటున్నాను, దాని కొరకు నాకు సహాయం చేయండి అని అడగండి ఆ క్రిస్టల్. నాకు అందబోతున్న ఆ సహాయం సంబంధించిన శక్తి, జ్ఞానం, గైడెన్స్, రక్షణ అన్ని కూడా నాకు ఈ యొక్క క్రిస్టల్ ద్వారా అందాలి అనుకోండి. నా యొక్క లక్ష్యాన్ని సాధించడానికి కావలసిన శక్తి, జ్ఞానం, గైడెన్స్, రక్షణ ఈ క్రిస్టల్ ద్వారా నాకు అందాలి అనుకోండి. ఆ క్రిస్టల్ ని హృదయపూర్వకంగా మీ జీవితంలోనికి మరొకసారి ఆహ్వానించుకోండి. దాన్ని మీ యొక్క థర్డ్ ఐ దగ్గర పెట్టుకోండి. హీల్ 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 అని చెప్పండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పండి. రెండు అరచేతుల్ని కళ్ళపై పెట్టుకోండి. నెమ్మదిగా మీ అరచేతుల్ని కానీ ఆ క్రిస్టల్స్ ని కానీ చూస్తూ నెమ్మదిగా కళ్ళు తెరవండి మాస్టర్స్. ఓకే, గుడ్. మంచి ఎక్స్పీరియన్స్ వచ్చి ఉండొచ్చేమో, మనం డిస్కస్ చేద్దాం మనం. సో ఈ విధంగా మీరు ఈ యొక్క క్రిస్టల్స్ ని మీరు ప్రోగ్రామింగ్ చేయొచ్చు. సాధారణంగా ఏంటంటే నా దగ్గర క్రిస్టల్స్ ఏదైతే ఉంటాయో వాళ్ళకి ఏదైతే ఎవరెవరికి ఎలాంటి రిక్వైర్మెంట్ కావాలో సో దాన్ని బేస్ చేసుకొని నేను ఇక ఆ విధంగా ప్రోగ్రామింగ్ అది చేస్తూ నేను వాళ్ళకి అందివ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా అంటే క్రిస్టల్స్ గురించి ఇది ఒక ప్యాషన్ లాగా నేను చేయడం జరుగుతుంది అనమాట. సో కమింగ్ బ్యాక్ టు క్రిస్టల్స్, సో ఈ విధంగా మనం క్రిస్టల్స్ ని ప్రోగ్రామింగ్ చేసుకుంటూ ఉంటే ఏమవుతుంది అంటే ఆటోమేటిక్ గా మన అవసరాలకు తగ్గట్టుగా ఇంకా ది బెస్ట్ వేలో దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా మనం ఇలా చెప్పుకుంటూ వెళ్తే క్రిస్టల్స్ గురించి చాలా చాలా ఉంది. సో మనం టైం దగ్గర పడుతుంది కనుక మనం మెడిటేషన్ చేద్దాం. మేడం మెడిటేషన్ చేద్దాం మేడం, లేకపోతే ఇంకేనా ఉందా మేడం? యా గుడ్. యా ఓకే, మెడిటేషన్ చేద్దాం. మెడిటేషన్ చేసి క్వశ్చన్స్ తీసుకున్నాం. ఎస్ క్వశ్చన్స్ తీసుకుందాం. అట్ ద సేమ్ టైం మనం ఇప్పుడు ఏదైతే ఎక్స్పెరిమెంట్ చేసామో దాంట్లో ఏమైనా మీకు వచ్చిన అనుభవాలు కూడా మీరు షేర్ చేయొచ్చు. తద్వారా నెక్స్ట్ కొంత ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవచ్చు. ఓకే మాస్టర్, అందరూ కూడా కళ్ళు రెండు మూసుకోండి, వేళల్లో వేలు పెట్టుకోండి. ప్రశాంతమైన స్థితిలో ఇప్పుడు ఏదైతే మీరు క్రిస్టల్ తీసుకున్నారో ఆ క్రిస్టల్ ని మళ్ళీ మీ యొక్క చేతిలో తీసుకొని ప్రశాంతమైన స్థితిలో ధ్యానానికి సిద్ధం కండి. ఇన్ని రోజులు ఆ యొక్క నిర్దిష్టమైన క్రిస్టల్ మీకు ఒక రకంగా కనిపించవచ్చు, బట్ ఈ రోజు ఇప్పటి నుంచి
అది మీకు చాలా అద్భుతమైన ఒక స్పెషల్ ఫ్రెండ్ లాగా కనిపిస్తుంది. సో అందువల్ల పూర్తి ఎరుకతో ఈ యొక్క ధ్యానానికి సిద్ధంగా కండి. రిలాక్స్ యువర్ మైండ్, రిలాక్స్ యువర్ బాడీ, రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. మీ చేతిలో ఉన్న ఆ యొక్క నిర్దిష్టమైన క్రిస్టల్ ని అలా గమనిస్తూ ఉండండి. మీ చేతిలో ఎవరు క్రిస్టల్ లేకపోయినా ఒక అద్భుతమైన క్రిస్టల్ ఉందని భావించండి. మన ఆలోచనకి ఎంతో శక్తి ఉంది కనుక లేకపోయినా ఉందని భావించండి. దాన్ని అలా గమనిస్తూ ఉండండి. ఇంతకుముందు మనం చేసిన ఎక్స్పెరిమెంట్ ద్వారా ఆ యొక్క క్రిస్టల్ మీకు చాలా అద్భుతమైన ఫ్రెండ్ గా మారింది. అద్భుతమైన ప్రేమపూర్వకమైన ఎనర్జీస్ ని కలిగి ఉంది. ఇవన్నీ కూడా హయ్యర్ లోకాస్ నుంచి హయ్యర్ డైమెన్షన్స్ తో కనెక్ట్ అవుతూ అక్కడి నుంచి ఎనర్జీస్ ని మీకోసం తీసుకొస్తూ మీకు అందజేయడానికి సహాయపడుతూ ఉంటాయి. కనుక ఆ దివ్యమైన క్రిస్టల్ ని అలా గమనిస్తూ ఉండండి. అక్కడి నుంచి వస్తున్న ఆ వైబ్రేషన్స్ ని అలా గమనిస్తూ ఉండండి. హృదయపూర్వకంగా దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉండండి. రిలాక్స్ యువర్ బాడీ. ఆ యొక్క క్రిస్టల్ నుంచి వస్తున్న ఆ వైబ్రేషన్స్ కావచ్చు, తెల్లని కాంతి కావచ్చు, అది క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఆ ఎనర్జీ తిరుగుతూ ఉంది. అదొక స్పైరల్ షేప్ లో ఆ ఎనర్జీస్ అన్ని కూడా తిరుగుతూ అది నెమ్మదిగా ఆ స్పైరల్ ఎనర్జీస్ ఎక్స్పాండ్ అవుతూ ఉన్నాయి, ఎక్కువ అవుతూ ఉన్నాయి. అది మీ 2 చేతులను ఫీల్ చేస్తూ ఉన్నాయి. అలా గమనిస్తూ ఉండండి. ఆ యొక్క ఎనర్జీ ప్రభావంతో మీ యొక్క 2 అరచేతులు కూడా బరువెక్కడం కావచ్చు, చల్లగా ఉండడం కావచ్చు, ఒక తిమ్మిరెక్కినట్టుగా అనిపించవచ్చు. సో దాన్ని అలా గమనిస్తూ ఉండండి. హృదయపూర్వకంగా, ప్రేమపూర్వకంగా ఈ యొక్క ప్రక్రియలో పాల్గొంటూ ఉండండి. మీ యొక్క డిజైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చడం కోసం ఈరోజు ఈ యొక్క ప్రక్రియ నిర్వహించబడుతుంది. ఈ యొక్క క్రిస్టల్ ద్వారా వచ్చే ఆ ప్రేమపూర్వకమైన ఎనర్జీస్ వలన ఆటోమేటిక్ గా ఏంజల్స్ కూడా అక్కడే ఉంటారు. వారంతా కూడా మనకి సహాయం చేస్తూ ఉంటారు. ఆ స్పైరల్
ఆకారంలో తిరుగుతున్న ఆ యొక్క ఎనర్జీస్, ఆ తెల్లని ప్రేమపూర్వకమైన ఎనర్జీస్ ఇంకా ఎక్కువగా తిరుగుతూ మీ 2 చేతులు కూడా ఫిల్ అవుతూ మోచేయి భుజాల వరకు కూడా ఆ యొక్క ప్రేమను, కాంతిని అనుభూతి చెందుతూ ఉన్నారు. బాడీని పూర్తిగా రిలాక్స్ చేస్తూ ఉండండి. అలాగే మీ యొక్క భుజాలు, మెడ, ముఖం, తల అంతా కూడా ఈ యొక్క అద్భుతమైన ప్రేమపూర్వకమైన ఎనర్జీస్ లో నింపబడుతూ ఉంది. ఆ యొక్క దివ్య ప్రేమలో, కాంతిలో మునిగి ఉండండి మాస్టర్స్. ఆ ఎనర్జీస్ మీ తలలో, మెదడులో, అణువుల్లో కూడా ఆ యొక్క ప్రశాంత స్థితిని మీకు అందిస్తూ ఉన్నాయి. మీ అరచేతి నుంచి వస్తున్న ఆ యొక్క క్రిస్టల్ యొక్క కాంతి కిరణాలు మీ యొక్క చేతుల ద్వారా మీ యొక్క హృదయ మధ్య స్థానానికి చేరుతూ అక్కడ ప్రేమతత్వాన్ని తట్టి లేపుతూ అద్భుతమైన కాంతిని, ప్రేమను అందజేస్తూ ఉన్నాయి. క్రిస్టల్స్ యొక్క ఆ ప్రేమను, కాంతిని పూర్తిగా హృదయపూర్వకంగా ఆహ్వానించుకోండి, అంగీకరించండి. ఆ ప్రేమను అనుభూతి చెందండి. ఒక రిలాక్స్ స్థితిలోనికి వెళ్తున్నారు. ఆ యొక్క ప్రశాంతమైన స్థితిని పూర్తిగా ఎంజాయ్ చేస్తూ కంటిన్యూ చేయండి. మీ యొక్క పొట్ట, వెన్నుపామంతా కూడా ఈ యొక్క అద్భుతమైన కాంతితో నింపబడుతూ ఉంది. ఈ కాంతి ఏ అణువుకైతే తాకుతూ ఉందో ఆ అణువులన్నీ కూడా ఒక చక్కని క్రమంలోనికి రావటం, తద్వారా పాజిటివ్ శక్తిని కలిగి ఉండటం జరుగుతూ ఉంది. దాన్ని గమనిస్తూ ఉండండి. అలాగే పొట్ట నుంచి కింది భాగాలు, మూలాధార, స్వాదిష్టాన
చక్రాలకి సంబంధించిన అవయవాలు, అంతర్భాగాలు అన్ని కూడా ఈ యొక్క దివ్యమైన కాంతితో, క్రిస్టల్ కాంతితో నింపబడుతూ ఉన్నాయి. ఆ యొక్క ఎనర్జీస్ ని ఫీల్ చేసుకుంటూ మూలాధారం నుంచి సహస్రారం వరకు కూడా అన్ని చక్రాస్ కూడా ఈ యొక్క క్రిస్టల్ ఎనర్జీస్ తో నింపబడుతూ ఉన్నాయి. దాన్ని అలా గమనిస్తూ ఉండండి. అలాగే మీ యొక్క 2 కాళ్ళు కూడా, మోకాళ్ళు, అరిపాదాల వరకు కూడా ఈ యొక్క కాంతిని, ఈ యొక్క క్రిస్టల్ యొక్క ఎనర్జీస్ ని పూర్తిగా నింపివేస్తూ ఉండండి. తల నుంచి పాదాల వరకు కూడా ఈ యొక్క దివ్యమైన కాంతి ప్రసరణ జరుగుతూ ఉంది. మీ యొక్క అరచేతిలో ఉన్న ఆ క్రిస్టల్ ద్వారా ఆ దివ్యమైన కాంతి ప్రసరణ మీ యొక్క అన్ని శరీర భాగాలకు కూడా, ప్రతి అణువుకు కూడా ప్రసరణ జరుగుతూ ఉంది. దాన్ని అలా గమనిస్తూ ఉండండి. క్రిస్టల్లోని అణువులు ఎలా అయితే ఒక క్రమ పద్ధతిలో ఉంటాయో, ఆ యొక్క క్రిస్టల్ ఎనర్జీస్ ద్వారా మీ యొక్క అణువులు కూడా ఒక అద్భుతమైన క్రమ పద్ధతిలోనికి రావటం, తద్వారా మీ యొక్క భౌతిక శరీరం కాంతి శరీరంగా మారటానికి సహాయపడుతూ ఉంది. మీ చేతిలో ఉన్న ఆ క్రిస్టల్ లోకాస్ కి కనెక్ట్ అవ్వాలి అని అనుకోండి హృదయపూర్వకంగా. ఆ క్రిస్టల్ ద్వారా ఎప్పటికప్పుడు కొత్త విజ్ఞానం నాకు అందాలి, అది నా భౌతిక ఆధ్యాత్మిక ఎదుగుదలకు సహాయపడాలి అని అనుకోండి. ఆ క్రిస్టల్ ని మరింతగా ప్రేమపూర్వకంగా మీ చేతిలో హోల్డ్ చేసుకుంటూ ఆ ఎనర్జీస్ లో అలా ధ్యానంలో కొనసాగుతూ ఉండండి. మీ చుట్టూ ఈ కాంతి మరింతగా ఒక ఆరాలాగా ఫామ్ అవుతుంది. ఒక అండాకారంలో, ఒక ఓవెల్ షేప్ లో మీ చుట్టూ ఫామ్ అవుతుంది. సో అంతటి అద్భుతమైన ఆ యొక్క అండాకారంలో ఈ కాంతితో, ఈ క్రిస్టల్ ఎనర్జీస్ తో అలా ధ్యానంలో కొనసాగుతూ ఉండండి.
ఈ క్రిస్టల్స్ హైయర్ లోకాస్ కనెక్ట్ అవుతూ ఉంటాయి కనుక మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా అవి ఇవ్వగలుగుతాయి. కనుక ఆ క్రిస్టల్ ని హోల్డ్ చేసుకొని ఈ యొక్క ప్రశ్నలు అడగడం ద్వారా సమాధానాలు కూడా మీరు పొందగలరు. మీ యొక్క ఇంట్యూషన్ ఇది డెవలప్ చేస్తూ ఉంటాయి. ఆఖరి 3 నిమిషాలు మాస్టర్స్. ప్రశాంతమైన స్థితిలో అలా కంటిన్యూ అవ్వండి. ఆఖరి 1 నిమిషం మాస్టర్స్. హృదయపూర్వకంగా ఆ యొక్క క్రిస్టల్ కి థ్యాంక్స్ చెప్పండి. మీ జీవితంలో ఆ క్రిస్టల్ కి ఒక ప్రత్యేకమైన స్థానం ఇవ్వబోతున్నందుకు థ్యాంక్ యూ చెప్పండి. ఆ క్రిస్టల్ ని మీ యొక్క థర్డ్ ఐ దగ్గర పెట్టుకుంటూ హీల్ 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 అంటూ 3 సార్లు అంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్తూ నెమ్మదిగా మీ యొక్క 2 చేతుల్ని కళ్ళపై పెట్టుకోండి.
5, 4, 3, 2, 1. నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ అరచేతుల్ని మరియు అరచేతిలో ఉన్న క్రిస్టల్ని చూడండి మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అద్భుతంగా ఉంది. చాలా చాలా బాగుంది. అన్మ్యూట్ చేసుకోండి. ఓకే శిరీష. హలో, మాట్లాడచ్చా? యా మీరు రావట్లేదండి శిరీష. సారీ. ఏం లేదండి, నా దగ్గర ఈ పిరమిడ్ ఉంది. ఇది కింద పగిలి ఏదైతే పిరమిడ్ షేప్ లో ఉందో ఈ పైన అనేది కొంచెం పగిలిందండి. ఇది ఒకసారి మీది ఎక్కువ ఫోకస్ చేస్తే నాకు పెద్దగా కనిపిస్తుంది. ఒక్క నిమిషం పెట్టండి. ఓకే, మీరు అటువైపు తిప్పుతాను. 1 minute. ఇదిగోండి. సో ఎక్కడ విరిగిందండి? ఇదిగోండి. ఎక్కడ కోన్ విరిగిందా? మీకు సైడ్ విరిగిందా? ఇదిగోండి, ఇక్కడ ఇక్కడ పైన తెలియట్లేదు హరిత. అవునా? ఇదిగోండి, ఇక్కడ నేను ఏలు పెట్టి చూపిస్తున్నా కదా, ఇక్కడ. అయితే కోణమే అనుకుంటుంది సార్. కొంచెం ఇప్పుడు కనిపిస్తుంది సార్. ఇరిగింది, ఇప్పుడు కనిపిస్తుంది సార్. చెప్పండి ఏంటి అదేనా మీది? ఐ థింక్ అది యూజ్ చేసుకోవచ్చా లేదే అనుకుంటండి. ఇప్పుడు అట్లా విరిగింది. యాక్చువల్గా పిరమిడ్ అనేది ఇప్పుడు పిరమిడ్ షేప్ అనేది మీకు కోన్ పోయింది, బట్ క్రిస్టల్ ఆల్రెడీ అందులో ఉంది కనుక ఆ ఎనర్జీస్ మీకు అనేది డెఫినెట్ గా హెల్ప్ అవుతూ ఉంటాయి. సో అందువల్ల ఎనర్జీస్ వల్ల మీకు డెఫినెట్ గా మీకు ఆ పాజిటివ్ ఎఫెక్ట్ అనేది ఉంటుందండి. సో బెటర్ మీకు అనిపిస్తే తీసుకోవాలి కొత్తది, ఇది వద్దు విడిచిపెట్టేయాలి అనిపిస్తే అది కూడా మీరు మీ ఇంట్లో మీరు ఫాలో అవుతూ మీరు దీన్ని పక్కన పెట్టేయచ్చు, కొత్త తీసుకోవచ్చు. లేదు డెఫినెట్ గా క్రిస్టల్ ఉపయోగపడుతుంది, అదైతే మీకు ఇబ్బంది అయితే లేదు. అంటే మనం పాజిటివ్ గా ఆలోచించి పెట్టుకోవచ్చా? ఉపయోగపడుతుంది అంటే ఇది పిరమిడ్ అనేది పూర్తిగా దెబ్బతినేది, కొంచెం తగిలింది. ఆ కోణం అనేది కొంచెం, అంటే పిరమిడ్ షేప్ లో కోణం ఎగ్జాక్ట్ ఏదైతే ఉందో అది లేదు ఇప్పుడు, ఇది వరకు ఉండేది. సో లోపల మరకబా అవి కూడా ఉన్నాయి కదా, అవి కూడా హెల్ప్ అవుతాయి అంటారా? జనరల్ గా ఏదైనా అంతేనండి, క్రిస్టల్ అనేది ఉంది అంటే హెల్ప్ అవుతుంది డెఫినెట్ గా. మీకు ఆ కోన్ విరిగింది కనుక పిరమిడ్ మీకు హెల్ప్ అవ్వకపోవచ్చు, బట్ మిగిలినవి హెల్ప్ అవుతాయి కదా. సో ఆ విధంగా. సో మీకు ఒక చిన్న ఇది ఉంది అనుకోండి, లేదు ఇబ్బందిగా ఉంది అనే ఫీల్ అనిపిస్తే ఓకే, మీరు హ్యాపీగా పక్కన పెట్టేసి దాని మీద ఎక్కడైనా ఒక వాటర్ లో పడేయచ్చు, లేకపోతే భూమిలో పాతి పెట్టేయచ్చు. సో దాని ద్వారా మీరు కొత్త తీసుకోవచ్చు, ఇబ్బంది అయితే లేదు. ఓకే, అంటే చేతిలో నుంచి జారింది. సో దాని వల్ల మనం ఏమి ఆలోచించే పని లేదు కదా, దాని గురించి నెగిటివ్ గా అట్లా ఏమీ ఆలోచించే పని లేదు కదా. పర్లేదండి, ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇబ్బంది ఏం లేదు, మీరు హ్యాపీగానే తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శిరీష. ఏదైనా కూడా మీరు ఒక 15 days కి ఒకసారి అయినా కూడా ట్యాప్ వాటర్ తో కడిగేసి క్లీన్ చేసుకోవడం, సన్ రైజ్ కింద పెట్టడం, లేకపోతే ఇంకా ఇందాక చెప్పాను కదా టిప్స్, ఆ విధంగా ఫాలో అవుతూ ఉండాలి. అంటే ఎప్పటికప్పుడు దానికి మనం ఆటోమేటిక్ గా దానికి రీఛార్జ్ ఇస్తూ ఉండాలి, మనం రీఛార్జ్ చేస్తూ ఉండాలి. అంటే ఎఫర్మేషన్స్ ఇవ్వడం కావచ్చు, మ్యూజిక్ ఇవ్వడం కావచ్చు, లేకపోతే ఏదైనా చాంటింగ్ కూడా మీరు చేసుకోవచ్చు అట్లా. సో ఆ విధంగా రీఛార్జ్ ఇస్తూ ఉంటేనే అది మనకి హెల్ప్ఫుల్ అవుతుంది బాగా. అలా కాకుండా తెచ్చి మనం క్రిస్టల్ తెచ్చి పెట్టేసి ఇంకా అలా వదిలేసాం అనుకోండి, సో అది మనకి స్టార్టింగ్ లో కొంత ఉపయోగపడుతుంది, తర్వాత మరి అది దాని నుంచి మనం ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేం. ప్లీజ్ చెప్పండి మేడం. నమస్తే సార్. మీ బ్యాక్ సైడ్ 7 చక్రాస్ 7 కలర్స్ క్రిస్టల్స్ ఉన్నాయి కదా, స్టోన్స్ ట్రీ ఉంది కదా,
లైక్ అవును అది మేడం. లైక్ అది ఐ మీన్ అమెజాన్ లో కూడా చూసాము. బట్ మీరు వాటికి కొన్ని ఎనర్జీస్ అవన్నీ ఇచ్చి చెప్పారు కదా. సో మేము అప్పుడు ఎలా హౌ కెన్ వి గెట్ ఇట్? ఐ మీన్ అమెజాన్ లో తెచ్చుకున్నా, మీరు చెప్పినట్టు రాక్ సాల్ట్ లో క్లీన్ చేయడము అలా చెప్పారు కదా. సో అలా చేసుకోవచ్చా ఆ ట్రీస్ తెప్పించుకున్నా కూడా? మీకు ఆ ట్రీస్ తెప్పించుకుంటే అవి వాటర్ లో పెడితే మళ్ళీ మీకు ఇబ్బంది అవుతాయి జనరల్ ఈ ట్రీస్ అయితే కానీ. మీకు యాక్చువల్ గా నేను ఇంకా చెప్పాలంటే ఇది మీకు అమెజాన్ లో కూడా దొరకదు. మీకు దొరికితే ఇంతవరకు మీకు దొరకచ్చు. బట్ దీని కింద మీకు పిరమిడ్ అనేది ఎక్కడ మీకు గూగుల్లో మీరు రీసెర్చ్ చేసినా నాకు తెలిసి దొరకదు. మరి ఎలా మేము మీ దగ్గర నుంచి ఎలా తెప్పించుకోవాలి? నేను కావాలంటే నేను యూఎస్ఏకి ఎక్కడికైనా నేను పంపించగలుగుతాను, ఇబ్బంది ఏం లేదు. ఓకే, మాకు కావాలి. ప్లస్ మీరు ఆర్డర్ పెట్టుకుంటే చేస్తాను. యాక్చువల్ గా ఏంటంటే నాకు ఎప్పుడు కూడా నా క్రిస్టల్ మీద నేను ఎక్కువగా నేను ఆల్మోస్ట్ 17 years నుంచి నేను ఓన్ గా నేను రీసెర్చ్ చేసుకుంటూ స్పిరిచువల్ గా నేను ఎదుగుతూ ఉన్నాను. సో అందులో భాగంగా బుక్స్ ట్రాన్స్లేట్ చేస్తూ చేశాను. రీసెంట్ గా ఆల్మోస్ట్ ఒక 2 years నుంచి క్రిస్టల్ మీద నేను వర్క్ చేయాల్సి ఉంది అని నాకు మాస్టర్స్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం దీని మీద ఇప్పుడు వర్క్ చేస్తున్నాను. ఇది ఎన్నాళ్ళు ఉంటుందో నేను చెప్పలేను. సో దీని తర్వాత నాకు వేరేది వర్క్ ఉంది, నువ్వు వెళ్ళిపోని నాకు ఇన్స్ట్రక్షన్ చెప్తే ఇవన్నీ ఎవరికైనా అబ్జెక్ట్ చేసి వెళ్ళిపోతాను, అంతేగాని అట్లా అనమాట. సో నిన్నాళ్ళు నేను బుక్స్ అవి రాసేవాడిని, ఇప్పుడు దీని మీద ఫోకస్ చేశాను. సో తర్వాత ఎటు ఉంటుంది నాకు తెలియదు, మాస్టర్స్ యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారం వెళ్తాను. సో నేను ఇక్కడికి వచ్చింది ఎందుకంటే క్రిస్టల్స్ ఈ యొక్క కాన్సెప్ట్ లో కొత్త ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ విషయాల్ని తెలుసుకుంటూ కొత్తవి నేను ఏమి తీయాలి అనే ఉద్దేశంతో. సో నేను ఈ యొక్క ట్రీని నేను చూశాను, కింద బేస్ లో ఒక పిరమిడ్ ని పెడితే ఎలా ఉంటుంది. సో ఈ పిరమిడ్ కూడా మీద కూడా డిఫరెంట్ సింబల్స్ ఉంటాయి. నా యొక్క పిరమిడ్స్ అంటే ఆల్మోస్ట్ అన్ని కూడా డిఫరెంట్ గానే ఉంటాయి. సో దాని వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్ గా హైయర్ ఎనర్జీస్, మనకు కావాల్సిన ఎనర్జీస్ ని అవన్నీ కూడా అట్రాక్ట్ చేసుకుంటూ ఇవి ఇవ్వడం జరుగుతుంది. మనం రీసెంట్ గా కూడా ప్రతిసారి కూడా చూశారు, పిరమిడ్ దాంట్లోనే హైయెస్ట్ కాన్సెప్ట్ అన్నారు అసలు ఈ కల్పవృక్షాన్ని. దాని కింద శ్రీచక్ర ఉంటుందండి, శ్రీచక్ర కూడా చేశారు. అంటే నేను ఇక్కడ ఒక ఫ్రెండ్ ఇంట్లో కూడా చూసాను. బట్ అదే అడుగుతున్నాను, ఆర్డర్ ఇచ్చుకొని అలా క్లీన్ చేయకూడదు కదా మీరు అన్నట్టు. సో మీ దగ్గర నుంచి మేము ఎలా తెప్పించుకోవాలి, అదే ఒక డౌట్. పర్సనల్ గా కాంటాక్ట్ చేయండి, నా నెంబర్ ఆల్రెడీ కింద కనిపిస్తుంది కదా, 7674024690. ఎస్. ఓకే. సో మీరు నాకు వాట్సాప్ చేస్తే నేను మీకు చెప్తాను. ప్రెసెంట్ అయితే హెవీ డిమాండ్ అయితే ఉంది, ఆల్మోస్ట్ వచ్చినట్టుగానే వెళ్ళిపోతా ఉన్నాయి. ఆల్రెడీ అమౌంట్ పే చేసిన వాళ్ళకి ఒక 10 days తర్వాత కానీ నేను ఇవ్వలేకపోతున్నాను అనమాట, అంత హెవీగా ఉంది డిమాండ్. యాక్చువల్ గా పత్రిసారి మొన్న కూడా చూసారు లైవ్ లో, ఆల్మోస్ట్ లాస్ట్ మంత్. సో అప్పుడు చెప్పారనమాట, పిరమిడ్ లోనే హైయెస్ట్ కాన్సెప్ట్ ఇది కల్పవృక్షం అని చెప్పేసి ఆయన. సార్ నాకు కూడా కావాలి అంటే నేను బెంగళూరు కూడా పంపించడం జరిగింది. సో ఆ విషయం సార్ పంపించాను. సార్ అదే కాకుండా అవునండి. అంటే మెయిన్ ఇది కూడా ఐ మీన్ అంటే మిడిల్ లో పెట్టుకొని మీరు చెప్పారు కదా, మెడిటేషన్ చేసినా కూడా ఎనర్జీస్ వస్తాయి గ్రూప్ మెడిటేషన్ కి. ప్లస్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా అది ఐ మీన్ యూజ్ అవుతుందా ఈ ట్రీ కూడా? ఎస్ అవునండి. యాక్చువల్ గా ఏంటంటే 7 different చక్రాస్ కి సంబంధించి ఈ యొక్క క్రిస్టల్స్ నేను పెట్టడం జరిగింది. మూలాధార, స్వాదిష్టాన అలా. సో ఇవి మన దగ్గర ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా మన ఆ చక్రాస్ సిస్టమ్ ని ఆ యొక్క నిర్దిష్టమైన చక్రాన్ని యాక్టివేట్ చేయడానికి, బ్యాలెన్స్ చేయడానికి ఈ యొక్క నిర్దిష్టమైన క్రిస్టల్స్ అనేవి మనకు ఉపయోగపడతాయి. సో అందువల్ల అనమాట. సో నేను ఇది చూసిన తర్వాత ఇంకా ఎనర్జీస్ ని ఇంకా ఏం చేయగలం అనుకుంటే పిరమిడ్ ని కింద పెట్టాలి, ఈ అబండెన్స్ పిరమిడ్ ని పెట్టాలనిపించింది. ఇంకా నేను సాటిస్ఫై అవ్వలేదు, ఇంకా కావాలి, ఇంకా ఏం చేయాలని మాస్టర్స్ అడిగితే ఈ యొక్క చిన్న మెర్కబాస్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఒక ఫ్రూట్స్ లాగా దీనికి డిజైన్ చేసి దీనికి పెట్టడం జరిగింది, ఒక్కొక్క కొమ్మకి. ఓకే. సో అలా నేను డిజైన్ చేయడం జరిగింది అనమాట. నేను అట్లా ఎక్కువగా ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాను యూనిక్ గా. సో అది చూసి సార్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సార్కి ఏదో చూపించినప్పుడైతే ఈ మెర్కబాస్ లేవు, అప్పుడు నార్మల్ గా చూపించాను, అది నార్మల్ ఉంది. సో తర్వాత ఇట్లా నేను చేయడం కూడా జరిగింది అనమాట. తర్వాత సో దీనివల్ల ఏంటంటే చాలా మంది పాజిటివ్ ఎనర్జీస్ ఇంట్లో ఫిల్ అవుతూ ఉంటాయి అనమాట హ్యాపీగా. ప్లీజ్ మ్యామ్ చెప్పండి. పర్లేదు చెప్పండి. అంటే ఆ ట్రీని మనము మీరు చెప్పినట్టు క్లీన్ చేయాల్సిన అవసరం లేదు కదా 15 days కి, పౌర్ణమిలో అలా లైక్ చంద్రుడి కింద పెట్టమన్నారు కదా, సన్ లో కానీ సన్ రైజ్ అన్ని కూడా మీరు చేయొచ్చు మేడం, వాటర్ తగలకూడదు అంతే. యాక్చువల్ గా వాటర్ తగిలితే ఏమవుతుందంటే ఇది కలర్ అది పోతుందనే ఉద్దేశంతో అంతే. బట్ క్రిస్టల్స్ కి ప్రాబ్లం ఉండదు, ప్రాబ్లం ఉండదు, ఇబ్బంది ఏం లేదు. సో హ్యాపీగా. కాకపోతే ఈ ట్రీకి మాత్రం మీరు టచ్ చేయకుండా మ్యాక్సిమం చూడండి. హీలింగ్ ప్రాసెస్, క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఎప్పుడు కూడా వాటర్ తోనే కాకుండా నేను మీకు చెప్పినట్టుగా మీరు సన్ రైజ్ కింద పెట్టచ్చు,
ఈ ఏదైతే ధూప్ స్టిక్ తో మీరు చేసే ఈ ప్రాసెస్ ఉందో అది చేయొచ్చు. ఓకే. ఇంకా చెప్పాలంటే మీకు సెలినైట్ అనేది ఏదైతే ఉందో ఆ సెలినైట్ కింద మీరు పెట్టినా హెల్ప్ అవుతుంది, ఈ దగ్గరలో మీరు పెట్టినా హెల్ప్ అవుతుంది సెలినైట్ అనే స్టోన్. సో అట్లా సెలినైట్ సంబంధించి ఒక ప్లేట్ కూడా ఉంటాయి, సెలినైట్ ప్లేట్స్. అంటే ఇప్పుడు సెలినైట్ స్టోన్ వల్ల దానికి ఎనర్జీస్ వస్తాయంటారు దాని దగ్గర పెట్టడం వల్ల. ఎనర్జీస్ అంటే ఆటోమేటిక్ గా మీకు ఇది క్లీనింగ్ ప్రాసెస్ అయిపోతుంది. ఇక్కడ చూసారు ఇది కూడా సెలినైట్ స్టోన్, ఇందులో కూడా శ్రీచక్ర యంత్రం కూడా డిజైన్ చేసి ఉంటుంది. ఇది మీరు ప్లేస్ చేసుకుంటే ఎట్లా అవుతుందంటే ఆటోమేటిక్ గా ఇలా ఉంచేయచ్చు. ఆటోమేటిక్ గా ఇది ఎప్పటికప్పుడు క్లీనింగ్ అయిపోతుంది, హీలింగ్ అయిపోతా ఉంటుంది. మంచి ఎనర్జీస్ చేస్తా ఉంటది ఇట్లా. బట్ ఇంకా 7 చక్రాస్ చెప్పారు కదా, ఒకటి బ్లాక్ పిరమిడ్ షేప్ చెప్పారు కదా, అది ఆల్రెడీ మేము ఒకసారి చూసాను నేను. సో ఆ 7 చక్రాస్ బ్లాక్ పిరమిడ్ షేప్ ఉంది, క్రిస్టల్ మీరు చూపించారు కదా ఫస్ట్ లో, యాక్చువల్లీ ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ కి. సో ఇప్పుడు కొంతమందికి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని ఒక 4-5 హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాళ్ళకి అటువంటి ఐ మీన్ మొత్తం 7 చక్రాస్ పిరమిడ్స్ తీసుకుంటే, క్రిస్టల్ పిరమిడ్ తీసుకుంటే ఆల్ హెల్త్ ప్రాబ్లమ్స్ క్యూర్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి కదా, బ్లాక్ మీరు చెప్పారు కదా. హెల్ప్ అవుతుందండి. యాక్చువల్ గా ఈ బ్లాక్ అనేది ఏమవుతుందంటే మూలాధార స్వాదిష్టాన చక్రాస్ కి సంబంధించి బాగా హెల్ప్ చేస్తుందండి ఈ బ్లాక్ టెర్మోలియన్ స్టోన్. యాక్చువల్ గా మీకు మార్కెట్ లో మీరు అంటున్నట్టుగా గూగుల్లో మీరు టైప్ చేసినా మీకు ఇలా ఈ పిరమిడ్ దొరుకుతుంది, కానీ మీకు ఈ యొక్క స్పైరల్ లోపల ఉంది కదండి, ఈ స్పైరల్ అనేది మీకు బోత్ సైడ్ అనేది మీకు రాదు. సో అట్ ద సేమ్ వే నేను స్పెషల్ గా ఏంటంటే ఈ బ్లాక్ ఆర్గానిక్ పిరమిడ్ ని తీసుకొని ఇంకా ఏదో చేయాలనే ఇదితో మాస్టర్స్ అడిగితే నాకున్న ఏంజల్స్ కనెక్టివిటీ వల్ల ఒక్కొక్క ఏంజల్స్ యొక్క సింబల్ ని ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది, ఇక్కడ కేవింగ్ చేయడం జరిగింది చెక్కడం. సో బేస్ లో మళ్ళీ మెటాట్రాన్ యొక్క సింబల్ వేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మనకి ఆర్కేంజల్ మైకెల్, యూరియల్, తర్వాత ఏరియల్ కూడా అనొచ్చు, ఏరియల్ సింబల్ కూడా, రఫేల్. సో ఇట్లా నలుగురు కిందన బేస్ లో మళ్ళీ ఒక 5 మెటాట్రాన్ సింబల్ వేసి 5 ఆర్కేంజల్స్ యొక్క ఎనర్జీస్ తో ఇది ఫిల్ అయి ఉంటుంది అనమాట. సో దీని గురించి ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్ ఉంది, ఏంజల్ క్రిస్టల్స్ అనే యూట్యూబ్ ఛానల్. అందులో దీని గురించి క్లాసెస్ చెప్పడం జరిగింది. దీని గురించి చాలా మంది మంచి ఎక్స్పీరియన్సెస్ కూడా ఇవ్వడం జరిగింది, ఆల్మోస్ట్ 1 year క్రితం నుంచి కూడా. సో అలాంటి ఎక్స్పెరిమెంటల్ గా ఇది తయారు చేయడం జరిగింది. సో అబండెన్స్ అనే పిరమిడ్ కూడా సేమ్ ఇట్లానే ఉంటుంది. సో అబండెన్స్ పిరమిడ్ నే ఈ స్పెషల్ సింబల్స్ కూడా వేయడం జరిగింది. సిటిల్ పిరమిడ్ మీకు మార్కెట్ లో దొరకచ్చేమో, బట్ ఇలాంటి సింబల్స్ తో మీకు దొరకకపోవచ్చు. ఇవన్నీ కూడా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా నేను అది చెక్కడం జరిగింది. దాని తర్వాత మేము కూడా ప్రయోగాలు చేసేవాళ్ళం, మాకు టీం ఉంది, కొంత టీం. సో ఆ టీం అంతా ఎక్స్పెరిమెంట్ చేసి ఎనర్జీస్ అట్లా బ్యాలెన్స్ అవుతున్నాయని చెక్ చేసి మేము చేయడం జరిగింది. ఎస్ మ్యామ్. ఇంకా ఇంకొక క్వశ్చన్ ఆన్లైన్ లో వచ్చింది ఏంటంటే సార్, ఇప్పుడు మీరు ట్రీ అది చూపించారు కదా, సో అది ఇప్పుడు మనం మెడిటేషన్ లో పెట్టుకుని చేసుకోకుండా జస్ట్ ఇంట్లో పెట్టుకుంటే కూడా ఇట్స్ ఓకేనా? అది మెడిటేషనే చేసుకోవాలా? అది పెట్టుకుని కూడా మెడిటేషన్ చేయాలా? ఎస్ ఎస్, ఇది ఎక్కడైతే ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లో ఉన్న ఎనర్జీస్ అన్ని కూడా పాజిటివ్ అవుతాయండి. మనం మెడిటేషన్ చేయకపోయినా, మెడిటేషన్ చేస్తే ఇంకా ఎక్కువ అవుతుంది, హ్యాపీగా పాజిటివ్ ఇంకా ఎనర్జీస్ ఎక్కువ అవుతాయి. ఇది చేయకపోయినా కూడా ఎనర్జీస్ ఎక్కడైతే ఉందో, మేము ఏంటంటే దీన్ని ఆరా స్కానర్స్ పెట్టి కూడా మేము చెక్ చేయడం జరిగింది. ఆటోమేటిక్ గా ఎనర్జీస్ అంతా ఎక్స్పాండ్ అవుతూ ఉన్నాయన్నమాట. సో ఇది ఆఫీస్ లో పెట్టుకోవచ్చు, మనకి ఏంటంటే బిజినెస్ ఏరియాస్ లో పెట్టుకోవచ్చు, ఇంట్లో పెట్టుకోవచ్చు, లివింగ్ రూమ్ లో, మెడిటేషన్ పిరమిడ్స్ లో పెట్టుకోవచ్చు. సో ఎక్కడైనా యూజ్ చేయొచ్చు అండి, హ్యాపీగా యూజ్ చేయొచ్చు. డెఫినెట్ గా ఇది వచ్చిన తర్వాత ఎన్నెన్నో చేంజెస్ చాలా మందికి వచ్చినాయి, ఫీడ్బ్యాక్ చాలా బాగుంది. అందుకే ఎంత మంది అడుగుతున్నా మేము ఇవ్వలేకపోతున్నానికి రీజన్ అదే అనమాట. సో మళ్ళీ కావాలంటూనే ఉన్నారు. సో అందువల్ల ఇవ్వడానికి ఇది అవుతుంది. ఎందుకంటే నేను అవి ఒక సిస్టమేటిక్ లాగా నేను తెచ్చి ప్రాపర్ గా డిజైన్ చేసి నేను తెచ్చి, ఇందాక నేను మీకు ఇన్ని ప్రాసెస్ చెప్పాను, ఈ విధంగా హీలింగ్ చేయాలి, ఈ విధంగా ప్రోగ్రామింగ్ చేయాలి. సో అవన్నీ నేను ప్రోగ్రామింగ్ చేసి ఇవ్వడానికి మళ్ళీ టైం పడుతుంది కనుక సో అంత డిలే అవుతూ ఉంటుంది అనమాట. సో ఏదేమైనా నేను ది బెస్ట్ ఇవ్వాలనే ఆలోచిస్తూ ఉంటాను, ఎందుకంటే ఇదంతా బిజినెస్ ఓరియంటెడ్ కాదు, ఇది నా యొక్క సోల్ పర్పస్ లో భాగం కనుక. సో మన సోల్ పర్పస్ ని ఎంత త్వరగా మనం అచీవ్ చేసుకుంటే మన భూమి మీద పని అయిపోతే మనం ఎక్కడికైతే వెళ్ళాలి, హ్యాపీగా వెళ్ళిపోవాలి. సో మన అందరి లక్ష్యం అదే కనుక. సో అందువల్ల నేను అది ఒక బిజినెస్ ఓరియంటెడ్ గా కాకుండా నా యొక్క సోల్ పర్పస్ ప్రకారం అన్నట్టుగా చేస్తున్నాను. సో ఆ విధంగా మీకు హెల్ప్ అవుతుంది డెఫినెట్ గా మీకు ఈ యొక్క కల్పవృక్షం అని. ఇంకొకటి ఇక్కడ చాట్ బాక్స్ లో ఇచ్చింది ఏంటంటే, పిరమిడ్ కింద క్రిస్టల్ ని పెట్టేస్తే సరిపోతుందా? అది అంటే అది దాని అంతటా క్లీన్ అవుతుందా, లేకపోతే అది అంటే అలా అవుతుందా లేదా, హెల్ప్ అవుతుందా లేదా అని ఇచ్చారు. పిరమిడ్ కింద క్రిస్టల్ ని పెడితే పిరమిడ్ ఏం చేస్తుందంటే, పిరమిడ్ అంటే అగ్నితో సమానం అంటారు.
ఎనర్జీస్ ని అందిస్తున్న ఎనర్జీస్ ని అది పాజిటివైజ్ చేయడానికి మీరు డెఫినెట్ గా దాన్ని ఒక సన్ లో పెట్టడం కానీ, ఒక సాల్ట్ వాటర్ లో పెట్టడం కానీ, ఒక సెలినైట్ స్టోన్ కింద పెట్టడం కానీ, ఈ క్లీనింగ్ ప్రాసెస్ కంపల్సరీ చేయండి. క్లీనింగ్ ప్రాసెస్ చేసిన తర్వాత అప్పుడు పిరమిడ్ కింద పెట్టండి. డెఫినెట్ గా మీకు అది పాజిటివ్ ఎనర్జీస్ ని ఇస్తుంది అనమాట. సో డెఫినెట్ గా మీరు ప్రతి 10 రోజులు కానీ 15 రోజులకు ఒకసారి ఈ ప్రాసెస్ ని చేయండి. నేను చెప్పినట్టుగా వాటర్ లో కానీ, లేకపోతే సెలినైట్ ప్లేట్ కింద కానీ ఒక మ్యూజిక్ పెట్టడం కావచ్చు. డెఫినెట్ గా మీరు చేస్తే మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఎస్ మ్యామ్. ఓకే సార్. సుమలత. హాయ్ అండి. హాయ్ మ్యామ్, ప్లీజ్. హలో. యా, మీరు చెప్పారు కదా క్రిస్టల్ భూమిలో నుంచి వస్తాయి అని చెప్పారు. బట్ ఇప్పుడు మనకి అంటే అన్ని న్యాచురల్ గానే వస్తున్నాయి, లేకపోతే ఆర్టిఫిషియల్ గా ఏమైనా ఉంటాయా? మనకి ఎలా డిఫరెన్స్ తెలుస్తుంది వాటివి? ఎస్ ఎస్ మ్యామ్. యాక్చువల్ గా మీరు ఆ క్రిస్టల్ ఇందాక మీరు ఎక్స్పెరిమెంట్ చేశారా అండి? క్రిస్టల్ పట్టుకొని మీరు ఫస్ట్ చేయలేదండి. నాకు లేదు, నా దగ్గర ఏమి క్రిస్టల్ లేదు కాబట్టి నేను చేయలేదు. యాక్చువల్ గా మీకు ఇప్పుడు చాలా మంది మన సెషన్ లో ఉన్నారు కనుక ఎవరినైనా మీరు అడిగితే చెప్తారు. వాళ్ళ క్రిస్టల్ ని తీసుకుంటే ఏమైనా సెన్సేషన్ ఏమైనా ఫీల్ అయ్యారేమో ఒకసారి కనుక్కుంటే బాగుండేది. సో అలా సెన్సేషన్ ఫీల్ అయితే సో దాన్ని అది ఒరిజినల్ క్రిస్టల్ గా మనం భావించవచ్చు. లేదు అసలు ఏ సెన్సేషన్ లేదు, లేకపోతే ఏం నథింగ్ లాగా అనిపించింది అంటే సో ఒకసారి క్లీన్ చేసి మరొకసారి అదే ప్రాసెస్ చేస్తే అప్పుడు సెన్సేషన్ అయినా కలిగితే అది ఒరిజినల్ గా మనం భావించవచ్చు. లేకపోతే అది ఒరిజినల్ కాదని కూడా మనం చెప్పచ్చు మేడం. కొన్ని చూస్తే తెలిసిపోతూ ఉంటాయి, కొన్ని ఆర్టిఫిషియల్ గా ఉంటాయి, ఒక పోసల్ లాగా ఉంటాయి, గాజు లాగా ఉంటాయి. సో కాదని మనం చెప్పేయచ్చు. ఎవ్రీథింగ్ అంటే మీరు ఇప్పుడు చెప్పే క్రిస్టల్స్ అన్ని మొత్తం న్యాచురల్ గా భూమిలో నుంచి వచ్చినవే ఉంటాయా అండి? అవునండి. కాకపోతే చాలా డూప్లికేట్స్ కూడా ఉంటాయి. మీరు మార్కెట్ లో చూస్తే చాలా డూప్లికేట్స్ ఉంటాయి. కొన్ని ఏంటంటే గ్రేడ్స్ లో కూడా ఉంటాయి. అంటే ప్యూర్ క్వాలిటీ, నార్మల్ క్వాలిటీ, డిగ్రేడ్ క్వాలిటీ అనే క్వాలిటీస్ వైజ్ కూడా వాటి డివైడ్ చేస్తారు. ఆ విధంగా కూడా కొన్ని సందర్భాల్లో ఏంటంటే సెకండ్ క్వాలిటీ కూడా ఎఫెక్ట్ ప్రభావం చూపిస్తుంది. మనకి చాలా మంది ఏంటంటే ది బెస్ట్ క్వాలిటీ కొనాలంటే హై ప్రైస్ ఉంటుంది. అలాంటి వాళ్ళు కొనుక్కునే వాళ్ళు ఈ సెకండ్ క్వాలిటీని కూడా తీసుకొని యూజ్ చేసుకుని వాళ్ళు కూడా చేంజెస్ ని వాళ్ళు తీసుకురాగలుగుతారు. సో అలాంటి వాళ్ళు కూడా ఇది యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే ఓకే, అంటే బెస్ట్ క్వాలిటీ కాకపోయినా కూడా వీ కెన్ యూజ్ ఇట్ అంటున్నారు మీరు. ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే ఓకే, యా ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. సారీ అండి, ఫస్ట్ యుఎస్ వాళ్ళకి తీసుకుంటున్నాను ఎందుకంటే ఇండియాలో ఎప్పుడైనా మాట్లాడతారు కదా అని. ఓకే మ్యామ్, ఓకే. యా, నాగమోహన్. నమస్తే సార్. మాస్టర్, నేను అడగాలనుకున్నట్టు అందరూ అడిగేశారు మాస్టర్, నాకు అన్ని డౌట్స్ క్లియర్ అయిపోయాయి. ఒక స్మాల్ డౌట్, ఈ పెండెంట్ ఇది వాటర్ లో క్లీన్ చేయొచ్చా? చూస్తాను సార్. అదా యా చేసేయండి. నేను ఆల్రెడీ దాన్ని సాల్ట్ లో వేసి అన్ని కూడా ప్రాసెస్ చేసి సన్ లో పెట్టి ఇవన్నీ చేసి కుబేరా పెండెంట్ ఎస్ చేయొచ్చండి. నెక్స్ట్ ఇది మాస్టర్ ఆల్రెడీ నేను సాల్ట్ లో వేసి చేశాను కనుక అది కూడా అండి. ఆల్రెడీ ఇవన్నీ సాల్ట్ లో చేసి నేను ప్రాసెస్ చేశాను. మీరు ఏం చేయాలంటే ఒక 15 days ఒకసారి నార్మల్ వాటర్ తో, ట్యాప్ వాటర్ తో కడిగేసుకొని మీరు సన్ లో పెట్టుకోవచ్చు. తర్వాత ఒక మంచి మ్యూజిక్ కానీ ఎఫర్మేషన్స్ కానీ దానికి పెట్టుకోవచ్చు. సో మీకు హెల్ప్ అవుతుంది బాగా. సో పెండెంట్ కి మీరు ఎఫర్మేషన్స్ ఏంటంటే పాజిటివ్ ఎఫర్మేషన్స్ ఇవ్వచ్చు. నేను ఆల్రెడీ ఆడియో చేశాను పాజిటివ్ ఎఫర్మేషన్స్ గురించి. సో మీరు దాన్ని అక్కడ పెట్టేయచ్చు. అది లేదంటే చేతిలో హోల్డ్ చేసుకొని మెడలో వేసుకొని ఆ ఎఫర్మేషన్స్ ని మీరు మననం చేసుకుంటూ ఉండడం ద్వారా కూడా ఆటోమేటిక్ గా అది రీఛార్జ్ అవుతుంది అనమాట, మీకు హెల్ప్ అవుతుంది. చెప్పండి, పిరమిడ్ బాక్స్ ఎలా యూజ్ చేయాలో చెప్పండి. యా, ఇది సార్ చూపించండి సార్. ఏ డైరెక్షన్ లో ఉండాలి? సో పర్లేదు సార్, మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు సార్. యాక్చువల్ గా పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో పిరమిడ్ వచ్చిందంటే వాస్తు కూడా క్లియర్ చేస్తుంది అంటారు. జనరల్ గా వాస్తు దోషాలను కూడా పిరమిడ్స్ క్లీన్ చేస్తాయి అంటారు. సో తర్వాత ఇది ఏంటంటే మీకు ఏమైనా డబ్బులు కానీ లేకపోతే మీరు విష్ బాక్స్ అంటారు దీన్ని. యాక్చువల్ గా మీకు ఏదైనా కోరికలు ఉంటే ఆ కోరికలు కూడా ఒక చీటి మీద రాసుకొని ఆ బాక్స్ లో పెట్టడం ద్వారా కూడా మీరు రోజు దాన్ని చూసుకుంటూ ఉండడం ద్వారా ఆటోమేటిక్ గా మీ విష్ కూడా ఫుల్ఫిల్ అవుతా ఉంటది.
మీకు ఏదైనా అమౌంట్ కానీ మీకు గోల్డ్ కానీ ఏమైనా ఉంటే అందులో పెట్టుకొని మీరు లోపల బీరువాలో పెట్టుకుంటే ఆటోమేటిక్ గా అది వృద్ధి చెందుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే పిరమిడ్ ఎనర్జీస్ దాని మీద ఉంటాయి. అట్ ద సేమ్ టైం లోపల మిర్రర్స్ ఉంటాయి. మిర్రర్స్ ఉండడం వల్ల ఏంటంటే అది 1-4 గింతలు కనిపిస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా రీజన్స్ మీకు అది అబండెన్స్ ఎన్హాన్స్ అవ్వటం. ఏదండి పిరమిడ్ బాక్స్ ఇప్పుడు చూడలేదండి, పిరమిడ్ బాక్స్ ఇది మీరు చూడొచ్చు మ్యామ్. ఇది స్మాల్ పీస్. ఇది ఎప్పుడు చూడలేదండి. మిర్రర్స్ ఉంటాయి ఇందులో. ఈ చుట్టూ కూడా ఈ శ్రీచక్రం కావచ్చు ఇట్లా. అంటే ఇంకా మీ దగ్గర ఉన్నాయి కూడా ఒకసారి పెట్టండి, అంటే అందరికి తెలుస్తుంది కదా. ఒకసారి డిస్ప్లే చేస్తే అందరికి కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇది తెలియదు అసలు, ఫస్ట్ టైం చూస్తున్నాము. అబండెన్స్ పిరమిడ్ అండి. మనకి ఏదైతే ఈ కల్పవృక్షం కింద బేస్ లో ఉంటుందో ఆ అబండెన్స్ పిరమిడ్ ఇది. సార్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యేది చూడగానే. ఇది నెక్స్ట్ ఈ బ్లాక్ చూడగానే చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యేది సార్ కూడా. ఇది మీ స్పెషల్ గా యాక్చువల్ గా సారు అలా చెప్పారని మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. సారే అసలు తప్పకుండా ఇది మొత్తం అంతా వెళ్ళాలి, వరల్డ్ అంతా వెళ్ళాలి ఇది అని ఆ రోజు చెప్పడం జరిగింది. సో అందుకనే మనం తీసుకోవడం కూడా జరిగింది. సో ఇంకా చెప్పాలంటే ఆల్మోస్ట్ థ్యాంక్ యూ సార్ నాగమోహన్ గారు. ఆల్మోస్ట్ 70 ఐటమ్స్ దాకా ఉన్నాయి నా వెబ్సైట్ లో. సో అందువల్ల ఒకసారి వెబ్సైట్ అయితే విజిట్ చేయండి, angelcrystals.in. నా యూట్యూబ్ కూడా ఏంజల్ క్రిస్టల్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. సో అందులో కూడా దీనికి సంబంధించి డిస్క్రిప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. సో అవి మీరు చూసినా కూడా మీకు బాగా హెల్ప్ అవుతుంది. సో ఇంకా నాకు దగ్గర ఈ రోజ్ క్వార్ట్జ్ యొక్క బాల్స్ కావచ్చు, అమెథిస్ట్ బాల్స్ కావచ్చు నా దగ్గర ఉన్నాయి. తర్వాత ఇది జీబు కాయిన్, మనీని ఫ్లోని అట్రాక్ట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. తర్వాత ఇది 20 కోన్స్ యొక్క మెర్కవా అంటారు. ఇది రోజ్ క్వార్ట్జ్ యొక్క పెండెంట్స్ మెడలో వేసుకోవడానికి. సో ఇది ఆటోమేటిక్ హార్ట్ కి టచ్ అవుతూ ఉండడం వల్ల ఆటోమేటిక్ గా చాలా ఈ ప్రేమతత్వాన్ని పెంచుతుంది యాక్చువల్గా రోజ్ క్వార్ట్జ్ అనేది. సో అవి కూడా ఒక పెండెంట్స్ రూపంలో కూడా మీకు దొరుకుతూ ఉంటాయి ఇట్లా లవ్ షేప్ లో. కీ చైన్స్ లేవు మ్యామ్, కీ చైన్స్ లేవు, జస్ట్ ఈ పెండెంట్స్ లాగా ఉంటాయి. ఇది గోమతి చక్ర అంటారు. సో గోమతి చక్ర కూడా కేవలం గుజరాత్ లోని గోమతి నదిలో మాత్రమే దొరుకుతూ ఉంటాయి. సో అలాంటి గోమతి చక్రాస్ కూడా చాలా పాజిటివ్ ఎనర్జీస్ ని కలిగి ఉంటాయి. దాన్ని కూడా మనం మెడలో వేసుకున్నా, లేకపోతే ఒక రాకీస్ లాగా, లేకపోతే మనకి బ్రేస్లెట్ లాగా కూడా మనకి వేసుకోవచ్చు. ఈ గోమతి చక్రాస్ ఈ 3 పెట్టి వేసుకుంటే ఒక పాజిటివ్ ఎనర్జీస్ వస్తాయి. స్పెసిఫిక్ అనమాట. 3 పెట్టుకొని వేసుకుంటే ఒకలా ఉంటుంది, 2 పెట్టి వేసుకుంటూ ఉంటుంది, అట్లా గోమతి చక్రాలు అన్నీ ఉంటాయి. ఇంకా బ్రేస్లెట్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ ఒక 20 టైప్స్ ఆఫ్ బ్రేస్లెట్స్ నా దగ్గర ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీకు హెల్ప్ అవుతూ ఉంటాయి. నా వెబ్సైట్ లో వివరంగా ఇవ్వడం జరిగింది దాని గురించి. సార్ సారీ టు ఇంటరప్ట్ యు సార్, బయటికి వెళ్ళాలి, ఒక్కసారి ఇక్కడ చూపించేదాన్ని నేను. ఇది చూసారా, ఇది రోజ్ క్వార్ట్జ్ బాల్. ఇది పట్టుకొని చేశాను. ఐ ఫెల్ట్ అంటే ఒరిజినల్ లా కాదంటానికి నేను వైబ్రేషన్ అయితే ఐ ఫెల్ట్ వైబ్రేషన్ అనమాట. ఇక్కడ పెట్టుకున్నప్పుడు కూడా, చేతిలో పట్టుకొని మెడిటేషన్ చేసినప్పుడు కూడా చాలా అంటే ఇంకా ఏమి థాట్స్ అలా ఏమీ లేకుండా చాలా ఇదిగా ఉందన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్, నా దగ్గర ఇలా రోజ్ క్వార్ట్జ్ ల్యాంప్ కూడా ఉందండి. దీన్ని రోజ్ క్వార్ట్జ్ ల్యాంప్ అంటారండి. దీన్ని సాల్ట్ ల్యాంప్ అంటే హిమాలయ సాల్ట్ ల్యాంప్. ఓ యా, సారీ హిమాలయ సాల్ట్ ల్యాంప్. యా, మళ్ళీ ఇంకొక ఇదేంటి సార్, ఇది మర్చిపోయాను, కొన్నాను, మా అబ్బాయి కావాలని తీసుకున్నాడు. ఇది బ్లూ కలర్ లాపిస్ అనుకుంటానండి, లాపిస్ స్టోన్ అంటారు, లాపిస్ స్టోన్ అంటారు. అండ్ దిస్ ఎమెథిస్ట్ కూడా చిన్నది కావాలని తీసుకున్నాడు అన్నమాట. ఓకే, గుడ్, మంచిదండి. ఎప్పటికప్పుడు ఎన్ని క్రిస్టల్స్ కూడా ఎప్పటికప్పుడు మనం ఆ రీఛార్జ్ అనేది చేసుకుంటూ ఉండాలి. ఉంటే అది ఎఫెక్టివ్ గా మనకు బాగా హెల్ప్ అవుతుందండి. ఓకే, నాకంటే చెయ్యాలన్న విషయం తెలియదు,
వీటిని మాత్రం తీసుకొచ్చి చాలా కాలం అయింది, 3-4 years అయింది. ఫస్ట్ స్టార్టింగ్ లో క్లీన్ చేసి పెట్టాను అంతే, నేను ఇలా పద్దాకులు చేయాలని తెలియక చేయలేదన్నమాట. చేయండి మేడం, చేస్తే డెఫినెట్ గా మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఓకే ఓకే సార్. అండ్ ఇంకొక సార్, ఇప్పుడు పిరమిడ్ షేప్ లో కొన్ని ఉన్నాయి, కొన్ని ఏమో మెర్కోబా ఉన్నాయి కదా. సో వాళ్ళు అడిగింది పిరమిడ్ కి మెర్కోబాకి ఏమన్నా డిఫరెన్స్ ఉందా, అంటే రెండు కి యూజ్ చేసుకోవటంలో? ఎస్, డెఫినెట్ గా. యాక్చువల్ గా ఏంటంటే ఒకప్పుడు మనకి పిరమిడ్ అనేవి తీసుకురావడం జరిగింది, ఆ తర్వాత మనకి మెర్కబాస్ అనేవి రావడం జరిగింది. ఒక మెర్కబా అంటే ఒక పిరమిడ్ మనకి ఏదైతే ఇలా కోణం ఉంటుంది కదా, మెర్కబాలో మనకి 8 కోణాలు ఉంటాయి అన్నమాట. ఒక మెర్కబా మనకి 8 పిరమిడ్లతో మనకు సమానం అంటారు. పైగా ఏంటంటే మెర్కబాని ఇవి ఏ విధంగా అంటారంటే, 2 స్త్రీ పురుషుల యొక్క లక్షణాలకి దీన్ని మనకి ప్రతిగా వాడతారు. అంటే మాస్కులైన్ ఫెమినైన్ ఎనర్జీస్ ని, సో అర్ధనారీశ్వర తత్వాన్ని, నెక్స్ట్ ఏమో కాంతికి సంబంధించిన బాడీని, లైట్ బాడీ ఏదైతే ఉందో దానికి ప్రతికి కూడా వాడతారు. పైగా మెర్కబా అనేది శంబాల నగరానితో కనెక్ట్ అవుతుంది అని అంటారు. సో అలాగా మనం ఏంటంటే కాంతి సిరళ్ళ దారుణంగా అవ్వడానికి ఈ యొక్క మెర్కబా అనేది మనకి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇది కూడా లైట్ బాడీకి సంబంధించింది. మనం కూడా లైట్ బాడీ అవడానికే, తిరిగి మనం లైట్ బాడీ అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. కనుక ఈ యొక్క మెర్కబా అనేది మనం యూజ్ చేయడం ద్వారా, పట్టుకొని మెడిటేషన్ చేయడం ద్వారా ఆటోమేటిక్ గా ఆ లైట్ బాడీ యాక్టివేషన్ కి హెల్ప్ అవుతుంది మనకి. సో అది డెఫినెట్ మనకి మెర్కబా అనేది పిరమిడ్ కన్నా ఎన్నో రెట్ల ఎనర్జీస్ ఇస్తుంది. ఎస్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వైభవ లక్ష్మి గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. నమస్తే. బాగుందండి, క్లాస్ అంతా చాలా బాగుంది, చాలా వెరైటీస్ చెప్పారు. కానీ యూజెస్ ఎక్కువ ఉన్నాయి, అందరూ యూజ్ చేయండి. పిరమిడ్స్, మెర్కాబాస్ అండ్ క్రిస్టల్స్ ప్రతి ఒక్కటి కూడా మన అనుభవంలోకి వచ్చేవి. ఎర్త్ డైమెన్షన్ మారే కొద్ది కూడా కొన్ని టూల్స్ మనకు అవసరపడతాయి. కాబట్టి ఇలాంటివన్నీ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు పైన లోకవాసులందరూ. ఇదేమి అంటే భూమిలోనే ఉన్నదని చెప్తాం కానీ పైన ఉన్న ఉలకల ద్వారా మనకి భూమి మీదకి వచ్చి ఇవన్నీ ఒక పొర ద్వారా కప్పబడి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మనకు సత్యయుగానికి అవసరం అవుతున్నాయో దానికి మనకి ఇప్పుడు యూజ్ అవడానికి ఇప్పుడు బయటకు వచ్చినాయి. కాబట్టి ఇదంతా మ్యాక్సిమం యూజ్ చేయండి మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం ఫర్ యువర్ అడ్వైస్. ఎవరన్నా కెన్ వి ప్లేస్ ఆన్లైన్ ఆర్డర్, అంటే మీ వెబ్సైట్ లోకి వెళ్ళి దాంట్లో కూడా ఆర్డర్ చేయొచ్చండి, లేకపోతే మీకు కాల్ చేయాలి? వెబ్సైట్ లోకి వెళ్తే మీకు యూట్యూబ్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యూట్యూబ్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా, యూట్యూబ్ కాదు నాది వాట్సాప్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా నాకు చాట్ బాక్స్ లోకి వస్తారు. సో దాన్ని బట్టి మీరు ఏదైతే సెలెక్ట్ చేస్తున్నారో నాకు తెలియజేస్తే నేను అవి ఎంత అయింది ఏంటి చెప్పి మీరు ఫోన్ పే ఆర్ గూగుల్ పే చేసినా, సో నేను మీకు అట్లా, లేదంటే మనీ ట్రాన్స్ఫర్ చేసినా నేను మీకు సెండ్ చేయగలుగుతాను. ఆ షిప్పింగ్ ఛార్జెస్ అవన్నీ కూడా పే చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తున్నాను సార్. angelcrystals.in అండి. ఏంజల్స్ క్రిస్టల్, ఏంజల్స్ పక్కన డాట్ లేదు అనుకుంటా కదా సార్, ఓన్లీ ఏంజల్, ఓన్లీ సింగులర్ అండి, angelcrystals.in. నాట్ ఎస్, దేర్ ఇస్ నో ఎస్, ఏంజల్స్ నాట్ క్రిస్టల్స్. నేను యూట్యూబ్ లో చార్ట్ లో పెడతాను చూడండి, నాట్ సి అనుకుంటా. నేను యూట్యూబ్ చార్ట్ లో పెట్టాను, జూమ్ చార్ట్ లో పెట్టాను. ఒక్కసారి ఇక్కడ జూమ్ చార్ట్ లో పెడితే యా పెట్టారు. నవ్య గారు, హాయ్ నవ్య గారు, మీరున్నారా? హ్యాపీ. రేణుక, హలో అండి, నమస్తే. నమస్తే. చాలా మంచి ఎక్సలెంట్ నాలెడ్జ్ ఎక్స్ట్రా చాలా చెప్పారు, ఎప్పుడు కన్నా చాలా బాగుంది. అంటే ఎక్స్ట్రా నాలెడ్జ్ ఇచ్చారు ఇంకా ఈ రోజు, బాగుంది చాలా. అయితే మీరు క్రిస్టల్ పట్టుకొని చేయమన్నారు కదా, ఇది పట్టుకొని చేశాను, చాలా ఎనర్జీస్. అంటే అసలు నేనైతే తెచ్చిన దగ్గర నుంచి అలా షోకేస్ లో పెట్టేశాను, కానీ చేయటం మాత్రం ఇదే ఫస్ట్ టైం చేశాను. 1 month అయింది తీసుకుని, కుదరలేదు నాకు, ఇంట్లో లేదు. కానీ ఈ రోజు ఇలా పట్టుకొని చేస్తే అసలు ఎంత ఎనర్జీస్ అంటే
ఇప్పటివరకు నేను అసలు బయటికి రాలేదు. నన్ను పిలుస్తారేమో అంటే చెప్పాలి కదా అని బయటకు వచ్చాను. అలాగా చాలా ఎనర్జీస్ ఫామ్ అయ్యాయి. చాలా బాగుంది. థ్యాంక్ యూ. చాలా బాగుంది. కూడా తీసుకున్నాను, అన్ని క్రిస్టల్స్ తీసుకున్నాను నేను. మంచి ఎనర్జీస్ ఉంటాయి దానికి, బాగున్నాయి చాలా. అందరూ వీలైతే అందరూ తీసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుచిత్ర ఇంకొకళ్ళు ఇచ్చింది ఏంటంటే సార్, అంటే క్రిస్టల్స్ లేకోకుండా మెడిటేషన్ చేసుకోలేమా, అది అంటే సరిగ్గా కుదరదా? డెఫినెట్ గా కుదురుతుందండి. యాక్చువల్ గా మనం ఇవన్నిటిని అల్టిమేట్ గా మనమే అహం బ్రహ్మాస్మి అన్నింటినీ ఏవి లేకపోయినా మనం ధ్యానం చేసుకోగలిగే స్థితికి వెళ్ళాలి. అది మాత్రం అల్టిమేట్. ఇవన్నీ కూడా కొంతవరకు మాత్రమే సాధనాలు మాత్రమే. ఖచ్చితంగా ఇవన్నిటిని విడిచిపెట్టి మనతో మనం ఆ దైవ స్థితిలోనికి వెళ్ళే ప్రయత్నం మాత్రం అల్టిమేట్ గా చేయాలి. ఆ వెళ్ళే ప్రాసెస్ లో మనకి ఇవి తోడ్పడతాయి, కొంతవరకు మనకి సహాయం చేస్తాయి. డెఫినెట్ గా ఎప్పుడైనా కూడా మనతో మనమే ఉండడం అది అల్టిమేట్. ఆ స్థితిలో మీరుంటే మీకు ఏ క్రిస్టల్ అవసరం లేదు, ఏ పిరమిడ్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. మీరే మీకు గురువు అయిపోతారు. సో ఆ స్థితికి అందరూ వెళ్ళాలని ఆశిస్తున్నాం. ఎస్ మ్యామ్. చాట్ బాక్స్ లో కూడా ఉంది మీకు జూమ్ లో angelcrystals.in అని. సో వెంకట్రావు గారు హౌ టు క్లీన్ క్రిస్టల్స్ అనేది ఆల్రెడీ నేను చెప్పాను ఈ యూట్యూబ్ లో. ఆల్రెడీ మీరు ఒకసారి ముందుకు వెళ్తే మీకు అర్థమవుతుంది. సిరి గారు. ఎస్ సార్ నమస్తే సార్. నమస్తే మేడం, చెప్పండి సార్. అంటే మెడిటేషన్ చేసేటప్పుడు నాకు రైట్ హ్యాండ్ అంటే అండర్ ఆర్మ్ అంటాం కదా, ఆ లోపటి నుంచి తర్వాత దెబ్బ పైనుంచి కూడా వాటర్ వచ్చినట్టుగా అనిపించింది సార్. అంటే నిజంగా వాటర్ వస్తుందేమో అని అనేసి 2-3 సార్లు అంటే తుడుచుకునేలాగా చేశాను, కానీ వాటర్ తెలియలేదు. కానీ వాటర్ లా అనిపించింది రైట్ హ్యాండ్ అండర్. అవును సార్. నేను క్రిస్టల్ అది పట్టుకోలేదు, నా దగ్గర మెర్కబా ఉంది. కానీ ఈ రోజు అంటే టైము సడన్ గా మీరు పెట్టారు కదా, సడన్ గా గుర్తొచ్చింది. నేను 9:35 9:40కి ఇలా వచ్చాను, కూర్చుని అనమాట. గబగబా వచ్చి కూర్చున్న ఒక 5 minutes కేమో అలాగా వాటర్ లాగా అంటే అనిపించింది. గబగబా వచ్చాను కదా, చెమట కానీ వస్తుందేమో అనుకున్నాను కానీ కాదు. ఎందుకలా అనిపించిందో కొంచెం చెప్తారేమో అని. ఇదంతా ఎనర్జీ ఫ్లో అండి. ఈ యొక్క క్రిస్టల్ ఎనర్జీ ఏదైతే మనం క్రిస్టల్ ఉందని ఊహించుకున్నాం కదా, ఆటోమేటిక్ గా ఆ ఎనర్జీ ఫ్లో మీకు ఆ ప్రభావం అలా కనిపించింది, వాటర్ లాగా. అంతే. ప్రతిదీ కూడా శక్తి ప్రవాహమే కదా, మనలోని అణువుల్లోని కూడా శక్తి ఉంటుంది కదా. మీరు ఎప్పుడైతే ధ్యానం చేస్తారో ఆటోమేటిక్ గా ఈ కాస్మిక్ ఎనర్జీ అనేది ఎక్కువగా మీలోనికి ప్రసరణ జరుగుతుంది కదా. సో అదే మీలోనికి వచ్చిన ఆ భావన మీకు కలిగింది. మంచిదేనండి, అది చాలా మంచి అనుభవమే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీరు కూడా మెర్కబా చేతిలో ఉంది అని అనేసి చెప్పారు కదా. సరే అయితే నా చేతిలో లేదు కానీ ఉంది అని అనేసి చెప్పి నేను అనుకుని మీరు ఇలా తలకి అనుకోమన్నప్పుడు కూడా ఖాళీ చేతుల్ని అలా పెట్టుకున్నాను. కానీ అది మాత్రం ఆ వాటర్ అలాగా డ్రాప్ కారిపోతున్నట్టు అనిపించింది అనమాట, బాగా ఎక్కువ అనిపించింది. సో దాని గురించి అడుగుతాం అనుకుని హ్యాండ్ రైజ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. యద్భావం తద్భవతి, అంతే. మనం ఏమనుకుంటే అది అవుతుంది. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సురేఖ. నమస్తే సార్. నమస్తే సార్. నేను అప్పుడు మాట్లాడాను కదా సార్ లాస్ట్ మంత్. నమస్తే సార్. అయితే ఇప్పుడు మీరు మెడిటేషన్ చేసేటప్పుడు నా చేతిలో ఏం లేదు, అయితే ఒకటి ఇమాజినేషన్ చేశాను, ట్రీ పట్టుకొని చేసినట్టు. నాకు కొంచెం వైబ్రేషన్ వచ్చింది సార్. వైబ్రేషన్ చాలా చాలా అంటే చాలా వచ్చింది. మరి అది తీసుకోవాలా, మరి ఎట్లా, ఏమంటారు? తీసుకోండి. యాక్చువల్ గా మీకు ఒకటే, ఇందాక నేను మా స్టార్టింగ్ లో చెప్పాను క్లాసెస్ లో, మీకేంటంటే మనం ఇప్పుడు వాటర్ ని తీసుకొని రోజు ఐ లవ్ యూ చెప్పుకుంటుంటే అందులో ఉన్న అణువులు ఒక పాజిటివ్ ఎనర్జీస్ ని క్రియేట్ చేస్తాయి. అంటే జస్ట్ మన ఆలోచన వలన ఎన్నెన్నో మార్పులు జరుగుతాయి. ఎంత గొప్పది మనం సాధించినా ఫస్ట్ ఆలోచనతోనే మొదలవుతుంది కదా.
సో అలాగే మీరు ఆలోచనతో ఊహ మాత్రంగానే మీరు అనుకున్నారు కల్పవృక్షం మీ చేతిలో ఉందని. సో ఆటోమేటిక్ గా అది ఎక్కడున్నా కూడా ఆ ఎనర్జీస్ తో కనెక్ట్ అయిపోయారు. ఆ ఎనర్జీస్ మీకు ఇస్తున్నప్పుడు స్వీకరించండి హ్యాపీగా. డెఫినెట్ గా ఆ కల్పవృక్షం వల్ల మీకు ఏదైతే ఎనర్జీస్ వస్తాయో ఆటోమేటిక్ గా మీరు రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. సో హ్యాపీగా రిసీవ్ చేసుకోండి మేడం. సరే, అట్లాగే నేను కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకుంటున్నా కానీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు సార్. మాది పిరమిడ్ ఇంకా ఎంత టైం పడుతుందో తెలియదు. మరి ఎట్లా అవి పిరమిడ్స్ కి ఎట్లా? మీరు చూడండి, యాక్చువల్ గా ఎవరైతే రీసెంట్ గా ప్రతిసారి రావడానికి రీజన్ ఏంటంటే, నేను ఒక ఎవరైతే ఇండియా మొత్తంలో అనుకున్నాను అనమాట. యాక్చువల్ గా వేరే కంట్రీస్ కి అయితే ట్రాన్స్పోర్టేషన్ అంటే వాట్ ఇట్ ఈస్ షిప్పింగ్ చార్జెస్ ఎక్కువ అవుతాయనే ఉద్దేశంతో ఇండియా మొత్తం మీద ఎవరైతే పిరమిడ్ అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయో, మధ్యలో కన్స్ట్రక్ట్ చేస్తూ మధ్యలో ఆగిపోయావో వాళ్ళకి ఈ యొక్క గోల్డ్ అండ్ బ్లాక్ పిరమిడ్ ఫ్రీగా ఇవ్వాలి సంకల్పం అనిపించింది నాకు. హయ్యర్ మాస్టర్స్ నుంచి నాకు వచ్చిన మెసేజ్ ప్రకారం ఇవి ఇవ్వడానికి నేను ముందుకు వచ్చాను. యాక్చువల్ గా వీటిని దానికి తగ్గట్టుగా ప్రోగ్రామింగ్ చేసి ఆ సంకల్పాలని ఇందులో చెప్తూ వాళ్ళకి ఇవ్వద్దాం, తద్వారా ఆ కన్స్ట్రక్షన్ త్వరగా అవుతుంది అని నేను అనుకుంటున్నాను. సో ఆ విధంగా అందుకోసం మన అప్పుడు పత్రిసారి రమ్మడం, ఆయన కూడా వచ్చి బ్లెస్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు నేను ఇవి ఇస్తూ ఉంటే, ఎవరికైతే ఇస్తూ ఉంటే వాళ్ళకి నాకిన్న ఇన్ట్యూషన్ ఇంకేం చెప్తుందంటే, గోమతి చక్రాస్ ఏదైతే ఉన్నాయో ఆ గోమతి చక్రాస్ ని 11 గోమతి చక్రాస్ కూడా వాటితో పాటు యాడ్ చేసి ఇవ్వండి అని నాకు ఎన్నో చెప్తుంది. ఎందుకంటే 11 గోమతి చక్రాలు ఏ పునాదిలో అయితే వేస్తామో ఆ యొక్క ఇల్లు కావచ్చు, పిరమిడ్ కావచ్చు, ఎటువంటి ఇబ్బంది లేకుండా కన్స్ట్రక్షన్ చక్కగా పూర్తవుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా సో స్టార్ట్ చేయనప్పుడు మీరు దీన్ని పర్చేస్ చేసుకోండి. పర్చేస్ చేసుకొని రోజు దీన్ని పట్టుకొని మెడిటేషన్ చేయండి ఆటోమేటిక్ గా. సో మీకు చక్కగా ఉంటుంది. మీకు పిరమిడ్ కోసం అంటే ఎంత అవుతుంది సార్? అవుతుంది మేడం. ఇది యాక్చువల్గా ట్రీస్ ని మీరు ఈ మెర్కవాస్ యాడ్ చేస్తే ఇది మోడల్ నెంబర్ 2 అవుతుంది, 2500 అవుతుంది. వితౌట్ మెర్కవాస్ అయితే 2000 కి వస్తుంది మేడం. ఇది 700 ఉంటుంది, ఇది 750 ఉంటుంది. సో ట్రాన్స్పోర్టేషన్ ఒక 200 ఉంటుంది. 3450 ఐ థింక్ సో ఉంటుంది మేడం. అంటే వాట్సాప్ చేయండి. మీరు పర్సనల్ గా వాట్సాప్ చేయండి, నేను చెప్తాను. సరే సార్, వాట్సాప్ చేశాను. అవునా, నేను చూస్తాను మేడం. డెఫినెట్ గా ఈ క్లాస్ అయ్యాక నేను చూస్తాను. అంటే ట్రీ అన్ని చేయలేదు, ఇప్పుడే వాట్సాప్ నమస్తే సార్ అని చెప్పాను. సరే సార్, చెప్పండి మేడం, పర్లేదు. ఓకే సార్, ఓకే సార్, మాట్లాడతా. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. మాట్లాడండి. నెంబర్ ఉంది 555 అని. నా మొబైల్ నెంబర్ ఇమ్మంటారు మేడం? కాదు సార్, ఎవరో 555 అని వాళ్ళు హ్యాండ్ రైజ్ చేశారు. సో నేమ్ తెలియదు. నా పేరు శ్వేత అండి. నేను సడన్ గా కనెక్ట్ అయ్యాను, సో నేమ్ మెన్షన్ చేయడానికి కుదరలేదు. చెప్పండి, పర్లేదు. అదే సార్ తో మాట్లాడాలి, అందుకు ఒక డౌట్ వచ్చింది అనమాట. సో యాక్చువల్ గా సార్, గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్. సార్, యాక్చువల్ గా మీరు ఇందాక మెడిటేషన్ చేయించారు కదండి, అలా నేను లైవ్ లో కూడా ఎవ్రీ థర్స్డే చేస్తాను సార్, ఇన్నర్ జర్నీ. ఇప్పుడు మీతో పాటు నేను చేశాను అనమాట. బట్ నా దగ్గర క్రిస్టల్ కానీ ఏమీ లేదు సార్. బట్ నాకు ఏంటంటే, నాకు లైవ్ లో చేసేటప్పుడు ఎలా అయితే ఒక ఫీల్ ఉందో, ఇప్పుడు కూడా నాకు అలానే అనమాట. ఒక హార్ట్ దగ్గర నుంచి బ్లడ్ ఫ్లో ఎక్కువ ఉన్నట్టు, వాట్స్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ఫ్లో అనేది ఎక్కువ ఉంది సార్. కానీ ఇవంతా ఎక్కువ ఉన్నాయి. కొన్ని నంబర్స్ విజిబుల్ అవుతున్నాయి, 444 అని, 111 అని, వాటర్ పాండ్స్ కానీ, మౌంటైన్స్ కానీ, ఇవన్నీ విజిబుల్ అవుతున్నాయి సార్. గ్రేట్ మేడం, గ్రేట్. మంచి ఎక్స్పీరియన్స్ మేడం. ఇవన్నీ కూడా ఈ నెంబర్స్ అన్ని కూడా దీన్ని ఏంజల్ నెంబర్స్ అంటారు. సో ఒక్కొక్క ఏంజల్ నెంబర్ కి కూడా ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది. మీకు 444 కనిపించింది అంటే ఏంజల్స్ మీతో ఉన్నారని అర్థం. 1111 కనిపించింది అంటే ఆటోమేటిక్ గా మీరు పాజిటివ్ ఎనర్జీస్ ని ఫిల్ చేసుకుని ఉన్నారు అనే భావన
అనే మీనింగ్ వస్తుంది దానికి. సీ వాటర్ ఫాల్స్ అవన్నీ కూడా ఏంటంటే నేచర్ సంబంధించిన అనమాట. నేచర్ తో బాగా కనెక్ట్ అయ్యారు డీప్ గా. సో ఆటోమేటిక్ గా మంచి సైన్స్ మేడం ఇవన్నీ కూడా చేస్తూ ఉండండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది మీకు. ఓకే నాగమోహన్ మాస్టర్, నెంబర్ 0 దగ్గర నుంచి 9 వరకు ప్రతి ఒక్క నెంబరు నాకు కనపడుతున్నాయి మాస్టర్. డబుల్ డిజిట్స్ లో కనపడుతుంది, ట్రిపుల్ డిజిట్స్ లో కూడా కనపడుతుంది మాస్టర్. ప్రతి ఒక్క నెంబర్ డైలీ కనపడుతుంది. గ్రేట్ అండి, గ్రేట్. ఒకసారి నా యూట్యూబ్ లో ఉందండి, ఏంజల్స్ గురించి క్లాస్ చెప్పాను, అదొకసారి వినండి, నీకు అర్థం అవుతుంది. గురించి మొత్తం చెప్పాను. మెడిటేషన్ చేసేటప్పుడు ఇక్కడ కొంచెం పట్టేసినట్టు అనిపిస్తుంది మాస్టర్. ఇక్కడ అది నోట్స్ దగ్గర అండి అక్కడ మీరు చెప్పండి, తర్వాత నాకు పర్సనల్ గా ఫోన్ చేయండి, నేను చెప్తాను. మ్యామ్ మాట్లాడొచ్చండి? అండి. నమస్తే సార్. నమస్తే మేడం, చెప్పండి. నేను మీది చూశాను, పత్రిజీ గారు అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో మీ పిరమిడ్స్ ఆ ప్రోగ్రామ్ చూశాను. అంతకు ముందే స్వాతి గారిది కూడా ఏంజల్స్ క్లాస్ అది విన్నాను. విన్న తర్వాత పర్సనల్ గా నీర్ మెడిటేట్ చేశాను, ఇది 3-4 months ago. చేసిన వెంటనే నాకు ఒక డ్రీమ్ వచ్చింది సార్. నంబర్స్ డిస్ప్లే అయినాయి, 1 2 3 4 5 6 8 వరకు వచ్చి 8 నంబర్ ఆఫ్ టైమ్స్ ఫ్లాష్ అయిందండి. బాగా 8 చిన్నది పెద్దది ఇలా అలా కనిపించి వెంటనే మా అమెరికన్ ఫ్రెండ్ ఒకళ్ళు నాకు ఏంజల్ గిఫ్ట్ కూడా ఇచ్చారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే ఆ మీనింగ్ ఏంటో నాకు అర్థం కాలేదు. అన్ని నంబర్స్ ఒక్కసారి వచ్చింది, 8 మాత్రం నంబర్ ఆఫ్ టైమ్స్ లాస్ట్ లో చాలా సేపు అలా డిస్ప్లే అయింది. 8 అంటే అబండెన్స్ అని అర్థం అండి, సమృద్ధికి సూచనగా 8 అనేది వస్తూ ఉంటుంది, ఏంజల్స్ ఇస్తారు. సో మీకు సమృద్ధి త్వరలో రాబోతుంది అని చెప్పడానికి 8 అనేది మీకు కనపడుతూ ఉంది. నేను ఏంజల్ ఏరియల్ ని ఎక్కువగా అనుకున్నాను ఆ రోజు బాగా. సో ఏరియల్ అంటే అబండెన్స్ సంబంధించే ఏంజల్. గ్రేట్ అండి, గ్రేట్, మంచి ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. అందరూ చాలా బాగుందని ఇస్తున్నారు సార్ మెసేజ్లు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చేయండి, లేకపోతే క్లోజ్ చేసుకుందాం. హలో, హాయ్ వంశీ గారు, ఎలా ఉన్నారు సార్? నమస్తే సార్. నమస్తే అండి, హాయ్ హాయ్ సార్. అందరు ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు సార్, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి సార్ కొద్దిగా. అసలు మీరు ఇనిషియేషన్ ఎలా వచ్చింది, మీరు క్రిస్టల్స్ జర్నీ ఎలా స్టార్ట్ చేశారు, అలాగే మీరు ఇప్పుడు ఇందాక 1S గురించి చెప్పారు, ఖచ్చితంగా 1S ఎక్స్పీరియన్స్ ఎన్ని ఉంటారు, దాని గురించి కొద్దిగా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే థ్యాంక్ యూ సార్. అది చెప్పాలంటే చాలా పెద్దదండి. యాక్చువల్గా ఇప్పుడు మనం సెషన్ క్లోజింగ్ లో ఉన్నాం, యాక్చువల్గా మనం 10:30కే క్లోజ్ చేసుకోవాలి. అందుకోసం చెప్తానండి, ఏదైనా సందర్భం వచ్చినప్పుడు చెప్తాను డెఫినెట్ గా. ఇక ఆల్రెడీ మన టైం కూడా దాటిపోయింది, అందుకే చాలా మంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. డెఫినెట్ గా ఒకసారి మనం షేర్ చేసుకున్నానండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చక్కగా వచ్చి మాకు క్రిస్టల్స్ ని చూపించడమే కాకుండా అసలు ఎలా వాడాలి, ఏం చేయాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి, దేనికి ఏది ఉపయోగపడుతుంది, అట్లా మాకు ఎన్నో ఉన్న క్వశ్చన్స్ అన్నిటికీ చక్కగా ఆన్సర్స్ ఇచ్చి మాకు ఇంత వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. అండ్ ఎవరికైనా నెంబర్ కావాలంటే కూడా 7674024690 అండ్ ఏంజల్ crystals.in వెబ్సైట్ లోకి వెళ్తే కూడా డైరెక్ట్ సార్కి వాట్సాప్ వెళ్ళిపోతుంది. సో అందుకని ఎవరికైనా మనకి యుఎస్ కూడా షిప్ చేస్తారు. సో మేబీ ఇట్ విల్ టేక్ టైం, కానీ బట్ మనకు కూడా వచ్చేస్తుంది. సో అందుకని ఎవరికన్నా కావాలి, ఏదన్నా కావాలి అంటే ఆ వెబ్సైట్ కి వెళ్ళి చూడొచ్చు. అట్లాగే సార్ గురించి ఇంకొంచెం అంటే క్రిస్టల్స్ మనం వీడియోస్ చూస్తూ ఉంటే కూడా ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కదా. సో అట్లా వెబ్సైట్ కి కూడా వెళ్ళి, యూట్యూబ్ ఛానల్ కూడా వెళ్ళి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. మళ్ళీ మరొక సెషన్ తో తప్పకుండా కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ. అద్భుతమైన ఈ ఛానల్లోకి నన్ను ఆహ్వానించి
నాకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ని మాస్టర్స్ నా ద్వారా అందజేశారు. సో అందుకు నేను చాలా ధన్యుడిని ఆ విషయంలో. థ్యాంక్ యూ అందరికీ కూడా, నిర్వాహకులందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. మనందరికీ జ్ఞానం ఇచ్చిన బ్రహ్మర్షి పత్రిజీకి మరొకసారి హృదయపూర్వకంగా థ్యాంక్ యూ సార్. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. థ్యాంక్ యూ.